Welcome to the special discussion on what world is missing in COVID treatment with API team. API, the American Association of Physicians of Indian Origin. 1982లో సుమారు 80,000 మంది ఫిజిషియన్స్ తో అమెరికాలో మొదలైనటువంటి ఆపి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇన్ నార్త్ అమెరికా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో కరోనా మహమ్మారితో ఎంతో మంది వైద్యులు ప్రపంచం మొత్తం పోరాడుతున్నారు. మానవ సేవయే మాధవ సేవ అని ఎంతో మంది డాక్టర్లు తమ ఆచరణలో చూపిస్తున్నారు. ఈ క్రమంలో గత 9 నెలలుగా ప్రపంచం మొత్తం కోవిడ్ తో ఇంకా పోరాడుతూనే ఉంది. మనకు ఎంతో ప్రీతిపాత్రమైన గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా మనకు దూరం చేసింది. అలాగే మరెందరినో కాటేస్తోంది. అసలు ఈ కోవిడ్ ట్రీట్మెంట్ లో మనం ఎటువంటి కీలక విషయాలు మర్చిపోతున్నాం? ఆనరబుల్ ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గారి కోవిడ్ ట్రీట్మెంట్ ఉద్దేశించి ఆపి ఎటువంటి సలహాలు సూచనలు అందించింది? పలు విషయాల గురించి మనతో చర్చించేందుకు మనతో ఉన్నారు ఆపి ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ సుధాకర్ జొన్నలగడ్డ గారు, చైర్మన్ ఆఫ్ ఆపి గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శ్రీ లోకేష్ శ్రీధర్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ డాక్టర్ శ్రీ సురేష్ అన్న గారు, బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ ట్రీట్ కోవిడ్ పేషెంట్స్ అట్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ కోనేర్ గారు. మరి వీరందరికీ హార్దిక స్వాగతం పలికేస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఏ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. అమెరికాలో ఉన్నటువంటి వారికి అలాగే ప్రపంచం యావత్తు ఎన్నో వైద్య సేవలు అందిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ముందుగా ఆపి అధ్యక్షులు డాక్టర్ శ్రీ సుధాకర్ జొన్నలగడ్డ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆపి స్థాపన గురించి, ఆపి వెనక ఉన్న మిషన్ గురించి, విజన్ గురించి మాకు మా ప్రేక్షకులకు తెలియజేయగలరా? తప్పకుండా. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఫిజిషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ 40 సంవత్సరాల క్రితంన మిచిగన్ డెట్రాయిట్లో ఆ బేస్మెంట్లో మొట్టమొదట కొంతమంది డాక్టర్లు కలిసి మాట్లాడుకొని అరేంజ్ చేశారు, స్థాపన చేశారు. అప్పుడు ఎందుకు చేశారంటే అప్పట్లో డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేదంట ఆ రోజుల్లో. అందువల్ల ఈ డాక్టర్లు అందరూ కలిసి ఉంటే మనం ఆ డిస్క్రిమినేషన్ ఫైట్ చేయొచ్చు అని అప్పుడు స్థాపించారు. ఆ స్థాపించిన వాళ్ళు మన తెలుగు వాళ్ళే. మన జగన్ కాకరాల గారిని, మా గురువు గారు ఆయన కాకినాడ వెంగరాయ మెడికల్ కాలేజ్ ఆయన కొంతమంది వ్యక్తులు కలిసి ఈ స్థాపించినటువంటి ఈ సంస్థ దినదినంగా పెరిగి ఇప్పుడు దాదాపు 1,00,000 డాక్టర్ల పైగా ఉంటారు అమెరికాలో. వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ ఆర్గనైజేషన్ అనమాట. మనది ఇప్పుడు అమెరికాలో 2nd లార్జెస్ట్ ఆర్గనైజేషన్ మన ఆపి. అలాగా ఇప్పుడు ఎథనిక్ ఆర్గనైజేషన్ ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్, ఇటాలియన్స్, జూయిష్ డాక్టర్ అసోసియేషన్ తీసుకుంటే, ఎథనిక్ ఆర్గనైజేషన్ తీసుకుంటే మంది నెంబర్ 1 అమ్మది. ఓకే, ఎవ్రీ 1 in 7 పేషెంట్ అమెరికాలో మన ఇండియన్ డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. ఇవి అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇది. వెరీ వైబ్రెంట్, చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. అలాగే ఎవ్రీ ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం ఏదో మంచి కార్యక్రమాలు చేపట్టి చేస్తుండేవాళ్ళు. నేను ఈ సంవత్సరం 37వ ప్రెసిడెంట్ కింద నేను ప్రమాణ స్వీకారం చేశాను జూలైలో. అప్పుడు నేను ఉద్దేశించి కొన్ని మార్పులు తెద్దామని ఈ ఆర్గనైజేషన్లో అనుకున్నాము. ఒకటి ఏంటంటే మా మెంబర్షిప్కి ఒక రకమైన బెనిఫిట్స్ కోసం 20 hours CME ఫ్రీగా అందజేస్తున్నాం ఈ సంవత్సరం మెంబర్స్కి. అలాగే ఇప్పుడు పెయిడ్ క్లినికల్ అబ్జర్వర్షిప్ అంటే మన పిల్లలు కొంతమంది ఇండియా నుంచి వస్తారు, ఇక్కడ రెసిడెన్సీ స్టార్ట్ చేయాలని ఎగ్జామ్ పుచ్చుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ దేశంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలా. ఇప్పుడు నేను 30 సంవత్సరాల క్రితం నేను వచ్చాను దేశానికి. అప్పుడు మనకి ఎవరు మన గురించి పట్టించుకునే ఎవరు లేరు అప్పుడు, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు అప్పుడు. తర్వాత లేదు ఈ అప్రోచ్ అనేది ఆపీలో లేదనమాట. ఎందుకంటే పిల్లలకి హెల్ప్ చేయాలా, ఇలా ఈ ఇంపార్టెంట్ అని. అంటే జూయిష్ వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు అని ఆర్గనైజ్ చేస్తారు. మా సంస్థ కొద్దిగా ఆ విషయంలో వెనకబడింది. ఈ సంవత్సరం మటుకు ఆ అబ్జర్వర్షిప్ ప్రోగ్రామ్ని మేము క్రియేట్ చేసాం, నేను మా ఆఫీస్ ద్వారా చేసాం. అది ఎలా ఉంటుందంటే పిల్లలు ఇండియా నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి 4 వారాలు మన అమెరికాలో ఉన్నటువంటి బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా రొటేట్ అవుతారు అన్నమాట. రొటేట్ అయిపోయి వాళ్ళకి ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, పేషెంట్తో నెంబర్ 1 అండి, పేషెంట్ ఎలా మాట్లాడాలి ఇంపార్టెంట్. ఈ దేశంలో బెడ్ సైడ్ మేనర్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మలుకువలు వీళ్ళకి నేర్పడానికి అవకాశం వస్తుంది అనమాట. ఈ 4 వారాలు అయినాక వాళ్ళకి రివ్యూ చేసి వాళ్ళకి ఆఫీస్ ద్వారా సర్టిఫికేట్ ఇస్తాం. అని దీనికి కొద్దిగా డబ్బు కట్టాలి, దీనికి ఇది ఫ్రీ కాదు, ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అనమాట.
బట్ అది తప్పకుండా ఇది హెల్ప్ చేస్తుంది పిల్లలకి. అలాగే ఈ ఇయర్ ఇంకోటి ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా చేస్తాం. ఇది ఫ్రీ. మెంటర్షిప్ ఏంటంటే మన పిల్లలు ఇక్కడ సెకండ్ జనరేషన్ పుట్టి పెరిగిన ఉంటారు కదా, వాళ్ళు మెడికల్ స్కూల్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళకి మా యంగ్ జనరేషన్ సెక్షన్ ఒకటి ఉంది ఆర్పీలో. ఓకే, ఆర్పీలో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయమ్మా. ఒకటి ఎగ్జిక్యూటివ్ సెక్షన్, ప్రెసిడెంట్. నెంబర్ 2 బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఆమె చైర్ ఉంటారు, డాక్టర్ సజనీ షా గారు, ఆమె సెకండ్ జనరేషన్, ఆమె చైర్ ఇప్పుడు. థర్డ్ వచ్చి చారిటబుల్ ఫౌండేషన్, అంటే ఏమైనా ఈవెంట్స్, ఏమైనా ప్రాబ్లం, ఏమైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది అనుకోండి, వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ చారిటబుల్ వింగ్ పనిచేస్తాను అనమాట. యంగ్ ఫిజిషియన్ సెక్షన్ అదో సెక్షన్ ఉంది. వాళ్ళ యంగ్ సెకండ్ జనరేషన్ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క అటువంటి గ్రూప్ అనమాట, వాళ్ళని చేస్తుంటారు. ఈ మెంటర్షిప్ అనేది ఈ సెకండ్ జనరేషన్ పిల్లల వాళ్ళు చేస్తారు. అండ్ వీళ్ళకి ఏ స్కూల్కి వెళ్ళాలా, ఎలా ప్రిపేర్ కావాలనేది వాళ్ళు ఊరికనే చేస్తారు. ఇది ఫ్రీ అనమాట. ఇలాగే చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సంవత్సరం. అలాగే వీఆర్ డూయింగ్ మెనీ మోర్, బట్ ఈ సంవత్సరంలో ఈ కొత్త అనమాట చేస్తున్నాం అనమాట. ఆసమ్ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ఆపీ గురించి. వెరీ నైస్. సో ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీ సురేష్ అన్న గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ. సార్ నమస్కారం. సార్ నమస్కారం ప్రసాద్ గారు. సార్ చెప్పండి, అసలు ఈ కరోనా మహమ్మారి మన ఆనరబుల్ ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ని కూడా కాటేసింది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 week that he has tested positive for COVID-19. So is he still under viral state or inflammatory state? ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు ఈ వ్యాధి అనేది మనకి రాదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ప్రెసిడెంట్ గారిని ఎంత సెపరేట్గా ఉంచుతారు, ఎంత సెక్యూర్డ్గా ఉంచుతారు. అటువంటి ఆయనకే ఈ కరోనా రాగలిగినది. అదే కాకుండా ఇంకా ఇఫ్ యూ థింక్ అబౌట్ చార్లెస్ విలియమ్స్, బ్రిటన్ యువరాజు, ఆయనకి వాళ్ళు ఇంకొక మనుషులతోటి పట్టుకోవడం కానీ వాళ్ళ దగ్గరికి రావడం కానీ ఉండదు. అంత సెక్యూర్డ్గా ఉన్నటువంటి వాళ్ళకే ఈ వైరస్ సోకగలింది, మనకి రాదు అనుకోవడం ఒక పిచ్చి నమ్మకం. దీనికి ముందుగా మీరు అడిగిన దానికి సమాధానం చెప్పి తర్వాత ఎలా ప్రివెంట్ చేసుకుందాం మాట్లాడదాం. ఇది వైరస్ అంటే, ఇప్పుడు వైరస్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులకి ఆ వైరల్ ఫేజ్ తగ్గిపోతుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో వచ్చేది ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అన్నమాట. ఆ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అనేటటువంటిది మెయిన్గా ఈ వైరస్ని క్లియర్ చేయడం కోసం మన బాడీ ప్రయత్నించేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం అన్నమాట. సో ఇందులో వైరల్ ఫేజ్ అనేటువంటి మామూలుగా ఎవరికైనా సరే జలుబు చేసినా ఏదొచ్చినా తగ్గిపోవడానికి వీళ్ళకి ఒక వారం రోజులు పడుతుంది. అందుకని ఇప్పుడు టైం పీరియడ్ చూసుకుంటే ఆయనకి బహుశా ఇప్పటికీ ఆయన చెప్పిన లెక్క ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం 7వ రోజు 8వ రోజు అవుతుంది. ఇప్పటికి వైరల్ ఫేజ్ అయిపోయి ఉంటుంది. ఈ నెక్స్ట్ వీక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ ఫేజ్ స్టార్ట్ అయ్యేది 7th డే నుంచి 14th డే వరకు. ఈ ఫేజ్లో కనుక ఈ విల్ బి ఆల్ రైట్, దెన్ ఐ డోంట్ మన సేఫ్గా ఉంటారని అనుకోవచ్చు అనమాట. సో అయితే అందుకోసం అని చెప్పి 7 రోజుల వరకు వైరస్ ఉంటుందని, దీనికి డిఫెన్స్గా మనకి 10 రోజుల వరకు కంటామినేషన్ పీరియడ్లో ఉంటారని చెప్పి విల్ ట్రై టు సెక్లూడెడ్గా, సెపరేట్గా ఐసోలేట్ చేయడానికి. అందుకని ఇదే విషయం ఎవరికి వచ్చినా సరే వైరస్ 7 నుంచి 10 రోజులు సెపరేట్గా ఐసోలేటెడ్గా ఉంటే ఇంకొకరికి రాకుండా ఉంటుంది. అందుకనే ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి, మనం కలిసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి వైరస్ ఉంది అనుకుని మనం కనుక ఆ పరిసరాలని జాగ్రత్తగా చూసుకుంటే, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తర్వాత మాస్క్ వాడడం చేస్తే ఈ వైరస్ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు కూడా వైరస్ ఉంది అనుకుని మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొకరికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో దూరం మెయింటైన్ చేస్తూ మాస్క్ పెట్టుకుంటే దానివల్ల నివారణ, ఈ వైరస్ ప్రసారణ అనే నివారణ చేయడానికి వీలు. రైట్లీ సెడ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆయన పల్స్ ఆక్సిమెట్రీ 2 సార్లు డౌన్ అయిందని విన్నాం. అలాగే ఆల్రెడీ యాంటీవైరల్ మెడికేషన్ అండ్ డెక్సామెథాసోన్ తో ట్రీట్మెంట్ కూడా అందించారని విన్నాం. డూ యూ థింక్ ఎనీ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ వుడ్ బి బెటర్ ఫర్ హిమ్? అంటే ఇప్పుడు 2 రకాల మందులు ఇచ్చారమ్మా. మొదటి మందు ఏమో యూజువల్గా మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవేంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ స్పైక్ ప్రోటీన్, మీరు అందరూ వినే ఉంటారు కదా. స్పైక్ ప్రోటీన్ అంటే మన వైరస్ ఉండేటటువంటి ఒక సెల్యులర్ ప్రోటీన్, అది మన సెల్స్కి అతుక్కొని అందులోంచి వైరస్ DNA RNA ట్రాన్స్మిట్ అవుతుంది. దాన్ని ఆపడం కోసం అని చెప్పి ఈ స్పైక్ ప్రోటీన్ని బ్లాక్ చేయడం కోసం ఒక యాంటీబాడీస్ తయారు చేశారు, రిజెనరాన్ వాళ్ళు. అదొకటి ఇచ్చారు. అది యూజువల్గా ఇట్ ఇస్ నాట్ అవైలబుల్, అది స్టిల్ ఇన్ ద ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. సో ఎంతవరకు అది వ్యాధి నివారణ ఆపుతుంది అనేటటువంటిది
మనకి ఇంకా ఎక్స్పెరిమెంట్స్లో క్లియర్గా డేటా వస్తే కానీ తెలియదు. అయితే మన థియరిటికల్ చూసుకుంటే ఆల్రెడీ వైరస్ ఎంటర్ అయిపోయి ఉంటుంది కాబట్టి బాడీలో దానిని ఆపడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా లేదా అనేటటువంటిది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కానీ తెలియదు మనకి. ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు. రెండోది రెమ్డెసివిర్ అని చెప్పి, అది కూడా ఒక యాంటీవైరల్. వైరస్ సెల్లోకి వెళ్ళిన తర్వాత అది రెప్లికేట్ అవడానికి, అంటే అది మల్టిప్లై అవడానికి ఉపయోగించే ఆ ఎంజైమ్స్ వాటిని బ్లాక్ చేస్తుంది. దానివల్ల మనకి ఈ ఎంజైమ్ గ్రోత్ అనేది తగ్గుతుంది. సో ఇది కూడా పనిచేస్తుందా లేదా అనేటటువంటిది మనకు తెలియదు. కాకపోతే ఎర్లీ ఫేజెస్లో ఉన్నారు కాబట్టి ఇంతవరకు వైరల్ లోడ్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మూడో డ్రగ్ ఇచ్చింది ఏంటంటే అది ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఆపుతుంది, డెక్సామెథాజోన్. అయితే డెక్సామెథాజోన్ మనకి ఇంతవరకు వచ్చిన స్టడీస్లో అది అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఇవ్వమని వచ్చింది, ఇక్కడ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చిన స్టడీస్లో. అయితే మనకి ఈ వైరల్ ఫేజ్ ముందు ఇనిషియల్ స్టేజ్లో ఈ హైపాక్సిమియా ఇది రాకముందు మొదలుపెట్టి కనుక ఇస్తే ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. దట్స్ అది మేము వీఆర్ ట్రయింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, డిఫరెంట్ పీపుల్, అంబులేటరీ కేర్ సెంటర్స్ వాటిల్లో వీఆర్ ట్రయింగ్ ఇట్. ఈ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ స్టార్ట్ అవ్వే ముందే మనకి మార్క్స్ చూసి ఫీవర్ ఉన్నా లేకపోతే ఏమన్నా సైటోకైన్ మార్కర్స్ ఏమైనా పెరిగితే అప్పుడు ఇస్తే కనుక ఇది ప్రివెంట్ చేయగలుగుతాం. అందువల్ల ఇంకా హాస్పిటల్ కూడా. అయితే ఇది మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అంత క్లియర్గా లేదు. అంటే వీ డి నాట్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఈ విషయంలో ఈ హైపాక్సిమియా వచ్చింది అంటే వీ థింక్ దట్ ఇట్ ఇస్ ప్రాబబ్లీ హీఈస్ ఇన్ ద సెకండ్ ఫేజ్. సో ఆ విషయం మరి అంత క్లియర్ కట్గా మనకి డేటా ఉంటే కానీ తెలియదు కదా. సో హైపాక్సిమియా వచ్చి ఉంటే దానికి డెక్సామెథాజోన్ ఒక చాయిస్. కాకపోతే డోసు సరిపోతుందా లేదా అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్. మేము వాడే విషయంలో అయితే మిథైల్ప్రెడ్నిజోన్ అని, అది ఎక్కువ లంగ్ టిష్యూలో వాటిలో కాన్సన్ట్రేట్ చేస్తుంది. మాకు రిజల్ట్స్ కూడా వీఆర్ సీయింగ్ రియలీ బెటర్ రిజల్ట్స్ విత్ మిథైల్ప్రెడ్నిజోన్. సో వీఆర్ యూజింగ్ ద మిథైల్ప్రెడ్నిజోన్ లిటిల్ బిట్ హైయర్ డోస్ అన్నమాట. 1 నుంచి 2 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ వెయిట్ని బట్టి వాడతాం అన్నమాట. అయితే డెక్సామెథాజోన్ లో డోస్ వాడారు కాబట్టి ఆక్స్ఫర్డ్ స్టడీలో ఇక్కడ అందరూ అది అప్రూవ్ చేసుకుని దట్ ఈస్ అదే విధంగా వాడుతున్నారు అన్నమాట. ఎంతవరకు ఇది ఆపింది, ఈయన ఎర్లీ స్టేజ్లోనే ఉన్నారా ఇంకా ఏమైనా సీరియస్ స్టేజ్లో ఉన్నారా అనేది ఇంకొక వారం అయితే కానీ మనకి పూర్తి వివరాలు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇప్పుడు మనతో ఉన్నారు చైర్మన్ ఆఫ్ ఆపి గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శ్రీ లోకేష్ శ్రీధర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో ఆపి టీమ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అందిస్తే మంచిది అని సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వైస్ అడ్మైరల్ జెరోమ్ ఆడమ్స్ లెటర్ రాశారు కదా. ఈ లెటర్ గురించి మరిన్ని వివరాలు అందిస్తారా? అంటే మా ఎక్స్పీరియన్స్ తో సురేష్ గారు చెప్పినట్లు సెకండ్ ఫేజ్ లో ఈ సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్ పెరిగినా కానీ హైపాక్సియా వచ్చినా కానీ ఈ డెక్సామెథాజోన్ 6 మిల్లీగ్రామ్స్ డోస్ కంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మిథైల్ప్రెడ్నిజోన్ హయ్యర్ డోస్ వాడితే అంటే 250 మిల్లీగ్రామ్స్ కానీ 500 మిల్లీగ్రామ్స్ కానీ వాడితే మా ఎక్కువ రిజల్ట్స్ చూసాము, బెటర్ రిజల్ట్స్ చూసామండి. అంటే ఈ ఎక్కువ రిజల్ట్స్ మేము ఆక్సిజన్ మామూలుగా 98% ఉంటుందండి. మా గోల్ ఏంటంటే 93 కూడా పడకుండా చూస్తాం అనేది గోల్. ఇది మాకు చాలా పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్, చాలా మంది పేషెంట్తో మేము ఇండియాలో ట్రీట్ చేసామని తెలుగు స్టేట్స్లో. వాళ్ళకు రేర్గా అప్పుడప్పుడు ఆక్సిజన్ పెట్టుకున్నారు కానీ ఎప్పుడు ఎక్కువ హై ఫ్లో ఆక్సిజన్ కానీ ఇంటిబేషన్ కానీ ఐసీయూలో కూడా వెళ్లకుండా చేయడానికి ఇది ప్రయత్నం అండి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే చాలా బిజీగా ఉంటారు. ఆ స్టేజ్కి కూడా వెళ్లకుండా ఉంటే మేము చూసింది ఏంటంటే లంగ్ డ్యామేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ లో కూడా ఇలా ఇస్తే మనకి 2 నెలలు 3 నెలలు కొంతమంది సఫర్ అవుతున్నారు, అది కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ ని మేము ఇండియాలో చేస్తున్నాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇన్ కేసు ఈ అవసరం ఉంటే ఇది కూడా కన్సిడర్ చేయండి, ఇది ఒక ఆప్షన్ అని చెప్పి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ప్రజెంట్ చేశాం. సార్ మరి ప్లాస్మా థెరపీ, ఫ్యాబిఫ్లూ వంటి యాంటీవైరల్ డ్రగ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్లాస్మా థెరపీ మనకి ఇక్కడ ఐసీఎంఆర్ ప్రకారం ఇండియాలో కూడా స్టడీస్ ఇది యాంటీవైరల్ అండి. సురేష్ గారు చెప్పినట్లు ఫ్యాబిఫ్లూ అనేది కూడా యాంటీవైరల్. ఫ్యాబిఫ్లూ ఇస్ ప్రొడ్యూస్డ్ బై జపాన్, కానీ జపాన్లో అక్కడ వాడతలేదు, అమెరికాలో వాడతలేదు. దెర్ ఇస్ నో క్లియర్ ఇండికేషన్ ఫ్యాబిఫ్లూ ఈస్ హెల్పింగ్. ఫ్యాబిఫ్లూ పనిచేయాలంటే మామూలు ఇప్పుడు కరెంట్గా ఇచ్చిన డోసు కంటే ఆల్మోస్ట్ 10 రెట్లు ఎక్కువ ఇస్తే తప్పితే పనిచేయదని. సో మాకు పర్సనల్గా ఫ్యాబిఫ్లూ ఉపయోగము ఎక్కడ కనపడలేదండి.
ప్లాస్మాలో మనకి బాగా చాలా స్టడీస్ చేశారు. ఎర్లీగా ఇస్తే మేబీ బెనిఫిట్. ఈవెన్ బిఫోర్ వైరస్ వచ్చితే బెనిఫిట్ ఏమో గానీ ద రిజల్ట్స్ ఈక్వివోకల్‌గా ఉన్నాయి. అంటే ఎమర్జెన్సీ అప్రూవల్ ఎఫ్‌డీఏ చేశారు. ఇంకా కొంతమందికి ఇస్తున్నారు గానీ, ఎర్లీగా మేము మా ఎక్స్‌పీరియన్స్‌తో స్టెరాయిడ్స్, యాంటీకోయాగులెంట్స్ ఇస్తే మాకు ఈ యాంటీవైరస్ లేకుండా ఆల్మోస్ట్ ఎవ్రీబడీకి హాస్పిటల్ కూడా ఎళ్ళకుండా 90% వి కెన్ ఏబుల్ టు ట్రీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ కోనేర్ గారు. బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ స్టార్టెడ్ ఫ్రీ కాల్ సెంటర్ ఇన్ విజయవాడ ఫర్ కోవిడ్ పేషెంట్స్. నమస్కారం సార్. సార్ చంద్రశేఖర్ గారు, కోవిడ్ పేషెంట్స్ కోసం ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం సార్. మరి ఈ కాల్ సెంటర్ గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరా? నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ కాల్ సెంటర్ మొదలు పెట్టక ముందు ఇన్ఫార్మల్‌గా కొంతమంది మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇట్లా మనల్ని కాంటాక్ట్ చేయడం, వాళ్ళకి మనం కొంచెం ట్రీట్మెంట్ గైడ్ చేయడం అట్లాంటిది జరిగింది. ఇది జూన్, జూలై నుంచి చేశామండి అట్లా. చేస్తే చాలామంది ఇట్లా ఎయిదర్ దే వాంట్ టు గెట్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఎట్ హోమ్ దే ఆర్ వెరీ ఫియర్‌ఫుల్. దే ఆర్ వెరీ స్కేర్డ్ టు స్టే హోమ్. సో వాళ్ళకి డబ్బు తర్వాత రిసోర్సెస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు పాపం బాగా సఫర్ అయ్యారు చాలామంది. అయితే ఈరోజు కూడా అంటే చాలా ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది వీళ్ళల్లో. ఇప్పుడు మామూలుగా మన స్టడీస్‌లో చూస్తే 81% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళందరికీ మైల్డ్ డిసీజ్ ఉంటుంది. అంటే వాళ్ళగా కాకపోయినా ఒక నెల రోజుల క్రితం, 2 నెలల క్రితం ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్‌కెళ్లారు, అడ్మిట్ అయ్యారు, డబ్బు ఖర్చు చేశారు. అట్లాగే హాస్పిటల్ బెడ్స్‌ని కూడా కొంతవరకు వాళ్ళు ఓవర్ యూటిలైజ్ చేశారు ఇన్‌స్టెడ్ ఆఫ్ ది నీడీ పీపుల్. అయితే హోమ్ క్వారంటైన్ మంచిదంటారు ఫస్ట్. 80% ఆఫ్ ది పీపుల్ దే స్టే అట్ హోమ్. ఓకే. అంటే ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి అంటే వాళ్ళు ఒక 15-20% ఆఫ్ ది పీపుల్ కొంచెం వాళ్ళ సివియర్ సింప్టమ్స్ గానీ, క్రిటికల్ సింప్టమ్స్ గానీ ఉంటాయి. వాళ్ళల్లో ఇందాక సురేష్ గారు, లోకేష్ గారు చెప్పినట్లుగా ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గినప్పుడు గానీ, ఆయాసం వచ్చినప్పుడు గానీ, అట్లా వేరే ఈ కొన్ని సింప్టమ్స్‌ని బట్టి వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తుంది. వాళ్ళకేదన్నా ఇంకా వేరే కాంప్లికేషన్స్ వచ్చినట్లుగా ఉంటే గానీ, లేకపోతే రెండో వారంలో ఎక్కువగా జ్వరం వచ్చి, రెండో వారంలో వాళ్ళకి మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం అట్లా జరిగినట్టుగా ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళాలి. సో, ఇంటి దగ్గర మెజారిటీ ఆఫ్ దెమ్ ఇంటి దగ్గరే ఉండొచ్చు. ఇంటి దగ్గరుండి డాక్టర్ తోటి టెలిమెడిసిన్ కాల్‌లో ఉండి సలహాలు తీసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మా ప్రాక్టీస్‌లో ఇక్కడ యూఎస్‌లో ఏం చేస్తామంటే, వాళ్ళని ఎవ్రీ 2 ఆర్ 3 డేస్ వాళ్ళని మనం టెలిమెడిసిన్ కాల్‌లో చూస్తాం. చూసి వాళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేసి, వాళ్ళని మనం నంబర్స్ తగ్గినప్పుడు, అట్లాగే అంటే ఆక్సిజన్ నంబర్స్ తగ్గినప్పుడు గానీ, కెమికల్ నంబర్స్ పెరిగినప్పుడు గానీ, వాళ్ళ సింప్టమ్స్ పెరిగినప్పుడు గానీ, వాళ్ళని హాస్పిటల్‌కి అడ్మిట్ చేస్తాం. అదే విధంగా విజయవాడలో ఏం చేసామంటే మనం మన కాల్ సెంటర్‌లో వాళ్ళ ఇంటి దగ్గర మనం మానిటర్ చేసి, వాళ్ళు ఒక్కొక్క పేషెంట్‌కి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ అదర్ డే వి సా దెమ్ ఆన్ ది టెలిమెడిసిన్ కాల్. అట్లాగే వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ ఆ పేషెంట్స్ తోటి ఫాలో అప్ అయ్యి, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళకేదైనా అవసరాలు ఉన్నాయా కనుక్కొని, మళ్ళీ మనకు డాక్టర్‌తో కోఆర్డినేట్ చేయడం. ఈ విధంగా వాళ్ళు చేశారు. మనం బాగా ఎక్కువ నంబర్స్ చూడలేదు. ఒక 500-600 మంది చూసాము. బట్ వి హాడ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ సో ఫార్. సో, జనరల్‌గా ప్రజలలో మనం చూస్తుంటాం స్టెరాయిడ్స్ అంటేనే ఒక ఫోబియా ఉంది. పేరు వినగానే భయపడతాం కదా సార్! మరి అవి వాడకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ కోవిడ్ విషయానికొచ్చేసరికి స్టెరాయిడ్స్ రికవరీ కావడానికి చాలా హెల్ప్ చేస్తున్నాయి అంటున్నారు. మరి హౌ షుడ్ వి అడ్రెస్ దిస్ ఫియర్ అబౌట్ స్టెరాయిడ్స్? చంద్రశేఖర్ గారు. ఇప్పుడు స్టెరాయిడ్స్‌కి మొదటి నుంచి కొంత స్టిగ్మా ఉంది మనకి ఇండియాలో. కొంత భయం గూడా ఉంది. దీనివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వస్తాయి అని జెప్పి. మనం వాడేది స్టెరాయిడ్స్ ఇక్కడ బాగా వాడితే 3 వారాలు, 4 వారాలు ఎక్కువగా. చాలా మందికి 2-3 వారాలు సరిపోతాయి. అది గూడా మొదటి వారంలో కొద్దిగా ఎక్కువ స్టెరాయిడ్స్ వాడాల్సొస్తుంది. అది వాడినప్పుడు మామూలుగా మనం ఏం చెప్తామంటే, ఒక మిల్లీగ్రామ్ పర్ కిలోగ్రామ్ కన్నా తక్కువైతే లో డోస్ అంటాము. అంతకన్నా ఎక్కువైతే కొంచెం హై డోస్ అంటాం. ఐసీయూలోకి వెళ్ళినోళ్ళు వాళ్ళు హై డోస్ స్టెరాయిడ్స్ వాడతారు మొదటి వారంలో. తర్వాత ఒక వారం తర్వాత మనం ఆ డోసెస్ తగ్గుతాయి. 2 వారాలు, 3 వారాల తర్వాత, 4 వారాల తర్వాత కంప్లీట్‌గా స్టెరాయిడ్స్‌ని ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ 3, 4 వారాలు వాడినప్పుడు మనకు కొద్దిగా బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. అంతవరకే గానీ దాని గురించి పెద్దగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాని గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడా స్టడీస్ లేవయి. ఇప్పుడు మనం ఎవరన్నా ఈ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఇక్కడ మనం ఈ అమెరికాలో గాని ఎక్కడైనా సరే ఆస్మాతోటి అటువంటి కండిషన్స్ తోటి మొట్టమొదటిసారి మనం ఇచ్చేది స్టెరాయిడ్ అనే మందు మాత్రమే.
అక్కడ కూడా మనం చాలా 2 నుంచి 3 మిల్లీగ్రామ్ పర్ కిలోగ్రామ్స్ ఇస్తాం మొదటి 3-4 రోజులు. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం ఇచ్చే షార్ట్ కోర్సెస్కి 3 or 4 వీక్స్కి పెద్దగా ఏమి ఉండవు. పైపెచ్చు ఈ స్టెరాయిడ్స్ వాడినందువల్ల మనకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఫ్రమ్ కోవిడ్ లంగ్కు సంబంధించిన కాంప్లికేషన్స్, హార్ట్కి సంబంధించిన కాంప్లికేషన్స్, తర్వాత అట్లాగే బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ తగ్గుతాయి అనేది కొంత మనకి డేటా వస్తూ ఉంది. మరి స్టెరాయిడ్స్ వాడడం వలన వైరస్ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటుంటారు కదా, మరి ఇందులో నిజం ఎంత? అంటే అది మన ఇందాక చెప్పినట్టుగా ఈ ఆస్మా పేషెంట్స్కి ఇప్పుడు డాక్టర్ సురేష్ గారు, లోకేష్ గారు వాళ్ళు బాగా చాలా మంది ఆస్మా పేషెంట్ ట్రీట్ చేస్తారు. 30 years నుంచి చేస్తున్నారు. ఆస్మా వచ్చినప్పుడు, ఆస్మా అటాక్ వచ్చినప్పుడు మొత్తం దానికి ముఖ్యమైన కారణం వైరస్ ఎక్కువ మందిలో. వాళ్ళకి మంచి డోస్ స్టెరాయిడ్స్ ఇస్తాము. ఎప్పుడు వాళ్ళలో ఎక్కువ వైరస్ పెరిగినట్టుగా ఎక్కడ స్టడీస్ ఎక్కడ లేవు. అది కొంత వేరే కొంత డేటా ఉంది దాని గురించి. బట్ ఈ మన అంటే దీనికి స్టెరాయిడ్ ఎక్కువ కాలం ఉంటుందనేది కొంత, అంటే స్టెరాయిడ్ షెడ్డింగ్, డిలేడ్ షెడ్డింగ్ అనేది ఉంటుందనేది కొంతవరకు ఉంటుంది. కానీ దానివల్ల ఇంటెన్సిటీ ఆఫ్ స్టెరాయిడ్ వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్, వైరీమియా అనేది పెరుగుతుంది మనకి ఎక్కడ డేటా లేదు. సురేష్ గారు మన కామెంట్ చేయగలరు దాని గురించి? కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ వైరస్ రెండు రకాలుగా ఆలోచించాలమ్మా ప్రశాంత్ గారు. ఏంటంటే వైరస్ అనేటటువంటిది దానిలో లోపలేమో ఆర్ఎన్ఏ ఉంటుంది, దాని చుట్టుపక్కల ప్రోటీన్ ఎన్వలప్ ఉంటుంది. అది ఆర్ఎన్ఏ ప్రోటీన్ ఎన్వలప్ లో ఉన్నప్పుడు తర్వాత దానికి ఉండేటటువంటి స్పైక్ ప్రోటీన్స్ అవి ఉన్నప్పుడే అది ఇన్ఫెక్టివ్, అదర్వైజ్ అది ఇన్ఫెక్టివ్ కాదు. అయితే మనకి ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడినందువల్ల తేలింది ఏంటంటే, ఇది వరకు ఒక్క స్టడీ చేశారు ఒక 2012-2011 అప్పుడు. ఆ స్టడీలో ఏం తెలియదంటే, స్టెరాయిడ్స్ ఇస్తా ఉంటే ఈ వైరల్ క్లియరెన్స్ ఫ్రమ్ ద బాడీ అనేది డిలే అయ్యింది, ఒక 1 week డిలే అయింది. వైరల్ క్లియరెన్స్ అంటే వాళ్ళు టెస్ట్ చేసింది ఏమిటి, ఆర్ఎన్ఏని టెస్ట్ చేశారు. ఆర్ఎన్ఏ బాడీలో ఉంటుంది, కాకపోతే అది ఇన్ఫెక్ట్ చేసే ప్రభావం లేదు దానికి, ఎందుకంటే దానికి ఉండేటటువంటి ప్రోటీన్ ఉండదు. కరెక్ట్ గా స్టడీ చేయాలంటే మీరు ఆ వైరస్ ని కల్చర్ చేయగలిగితే అప్పుడు ఓకే వైరస్ ఎక్కువ రోజులు ఉంటుంది బాడీలో, ఇది ప్రమాదం అనుకోవచ్చు. అది ఒకటి. రీసెంట్ గా లాస్ట్ 3-4 months లో ఒక 2 స్టడీస్ రిలీజ్ అయ్యాను. దీనిలో మనం చేసినటువంటి ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినందువల్ల వైరస్ ఎంత కల్చరబుల్ వైరస్ అనేటటువంటిది కంపారిటివ్ గా ప్లెసిబో వాడిన దానికి ఏ డిఫరెన్స్ లేదు. సో తర్వాత ఈ క్లియరెన్స్ డిలే అయినందువల్ల వచ్చేటటువంటి నష్టం ఏమన్నా ఉందా అంటే, అది ఒకటి స్టడీస్ లో ఎక్కడ కనపడలేదు. రెండోది ప్రాక్టికల్ విషయం. ప్రతిరోజు మేము ట్రీట్ చేసేది, లోకేష్ గారు ట్రీట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి పల్మనాలజిస్టులు అందరూ ట్రీట్ చేస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆస్మా ఎక్సాసర్బేషన్ అంటాం, అంటే ఆస్మా ఎక్కువ అవుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. అది దాని గురించి ఇమ్మీడియట్ గా కనుక మనం ట్రీట్ చేయకపోతే వైరల్ డిసీజ్ ఆస్మా వర్సనింగ్ అయ్యి ఐసీయూ అడ్మిషన్స్ అవి ఉంటాయి. మరి దానికి అది మోర్ సీరియస్ ప్రాబ్లం. సో వీ ఆల్ ట్రీట్ ఆ పేషెంట్స్ ని ఆస్మా ఎక్సాసర్బేషన్ వైరల్ వచ్చిన పేషెంట్స్ అందరికీ మనం స్టెరాయిడ్స్ తో ట్రీట్ చేస్తాం 5 days నుంచి 10 days వరకు. ఇంతవరకు మాకు ఒక్క పేషెంట్ కూడా ఐసీయూలోకి వెళ్ళడం, ఈ వైరీమియా రావడం వల్ల అనేటటువంటిది లేదు. ఇది అందరి అనుభవం, పల్మనాలజిస్టులు అందరూ ఇలాగే ట్రీట్ చేస్తారు. సో ఆ ఫియర్ ఒకటి పెట్టుకొని మనం we will not stop it. రెండో పాయింట్ నిజంగా అసలు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, వైరస్ బాడీలో ఉన్నందువల్ల మనకి నష్టం లేదు. వైరస్ ఈజ్ నాట్ కిల్లింగ్ అస్. వైరస్ అందరికీ వచ్చినందువల్ల దాన్ని డిఫెన్స్ చేయడానికి మన బాడీ ప్రయత్నించేటటువంటి డిఫెన్స్ మెకానిజం ఎక్కువ అవడం వల్ల, దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ డెత్ రేట్ అంతా పెరుగుతుంది అనమాట. మన ఆర్గాన్స్ లో ఉన్నటువంటి ఒంట్లో ఉన్న ఆర్గాన్స్ అన్ని, ఒక లంగ్స్ ఏంటంటే మనకి ఇమ్మీడియట్ గా బ్రీదింగ్ ప్రాబ్లం కాబట్టి తెలుస్తుంది, కానీ లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్ అన్ని ఇంక్లూడింగ్ బ్రెయిన్, దే ఆల్ గెట్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. బాడీ ఇన్ఫ్లమేషన్ అనేటటువంటిది ఇదేమవుతుందంటే చిన్న బ్లడ్ వెసల్స్ ని ఇన్ఫ్లేమ్ చేస్తాం. అది చిన్న బ్లడ్ వెసల్స్ ఎక్కడ బాడీ అంతా ఉన్నాయి కదా. సో ఈ బాడీ రెస్పాన్స్ అనేటటువంటిది మనకి ఇట్ ఈస్ కిల్లింగ్ ద పీపుల్. దట్స్ వై ఈ స్టెరాయిడ్స్ ఎర్లీగా ఇవ్వడం అనేటటువంటిది, ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఇవ్వడం అనేటటువంటిది
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మార్కర్స్ లేవు, ప్రాపర్ మార్కర్స్ లేవు కనిపెట్టడానికి. అసిమ్టమాటిక్ వైరల్ పేషెంట్స్ ఆల్సో, అంటే సిమ్టమ్స్ ఏమీ లేనటువంటి వాళ్ళని తీసుకుని చూస్తే 20% ఆఫ్ దీస్ పేషెంట్స్ వాళ్ళకి హార్ట్లో ఇన్ఫ్లమేషన్ ఉంది. సో దట్స్ వై సడన్ గా హార్ట్ అటాక్స్ వచ్చి సడన్ గా హార్ట్ ఆగిపోయి చనిపోవడం, ఎరిథ్మియాస్ రావడం, చనిపోవడం ఇవి జరిగేది దీనివల్ల అన్నమాట. సో ఇది నౌ వీఆర్ రికగ్నైజింగ్ మోర్ అండ్ మోర్ ఎంత ఇన్ఫ్లమేషన్ అనేటటువంటిది దే ఆర్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. అన్లెస్ we treat with steroids, there is no other drug at this time to control. చాలా చక్కగా చెప్పారు సురేష్ గారు. మరి ప్రెసిడెంట్ ట్రంప్ గారికి యాంటీబాడీ కాక్టైల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారని విన్నాము. అసలు ఈ యాంటీబాడీ కాక్టైల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎలాంటి మెడికేషన్స్ ఇస్తుంటారు? అండ్ ఆర్ దే అవైలబుల్ టూథర్స్? అది రిజెన్రాన్ చేసినటువంటి ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. యాంటీబాడీ కాక్టైల్ అంటే దే సెడ్ బిట్వీన్ antibodies plus also the remdesivir and everything they talk about cocktail, but it is a specific monoclonal antibody. ఇందాక లోకేష్ గారు చెప్పారు కదా ప్లాస్మా థెరపీలో. ప్లాస్మా థెరపీలో ఏమిటంటే ప్లాస్మాలో మనం కలెక్ట్ చేసుకునే ఈ వైరస్ కి డెవలప్ అయిన రకరకాల యాంటీబాడీస్ అన్నీ ఉంటాయి. రెజెన్రాన్ ఏం చేస్తుందంటే ఈ స్పైక్ ప్రోటీన్ దానికి స్పెసిఫిక్ గా ప్రోటీన్ తయారు చేసి దాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీ అంటాం. ఆ యాంటీబాడీని వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు సీరంలో ప్లాస్మాలో కూడా సేమ్ అదే యాంటీబాడీస్ ఉంటాయి, ఇంకా మిగిలిన యాంటీబాడీస్ కూడా ఉంటాయి. సో యాంటీబాడీస్ అనేటటువంటిది ఇప్పుడు ఇంకొకటి మనం ఆలోచిస్తే రేబీస్ వచ్చింది అనుకోండి. రేబీస్ వచ్చినప్పుడు మనం ఇంజెక్షన్ చేసుకుంటాం కదా, అవి కూడా రేబీస్ యాంటీబాడీస్ అన్నమాట. హైపర్ ఇమ్యూన్ సీరం అంటాం దాన్ని. దాని రేబీస్ ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇస్తాము? రేబీస్ వచ్చిన తర్వాత, డిసీజ్ వచ్చిన తర్వాత ఇస్తే ఏం ఉపయోగం లేదు కదా. అలాగే రేబీస్ ఏదైనా పిచ్చి కుక్క కలిసింది అనుకోండి, ఇమ్మీడియట్ గా రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటాం. రేబీస్ వ్యాక్సిన్ అనేది మనలో ఇమ్మీడియట్ గా ఆ వైరస్ ఎంటర్ అయినప్పుడు కనుక ఇస్తే అది వైరస్ ఎఫెక్ట్ కాకుండా ఆపుతుంది. సో వైరస్ వచ్చిన తర్వాత సెల్స్ లో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత, అది ఆల్రెడీ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. అప్పుడు ఈ యాంటీబాడీస్ దాన్ని వైరస్ చంపినా కానీ అది ఈ డిఫెన్స్ మెకానిజం ఆపుతుందా లేదా అనేది ఇంతవరకు స్టడీస్ లో లేవు. ఇందాక లోకేష్ గారు చెప్పినట్టు ప్లాస్మా అనేటటువంటిది ఇచ్చినా కానీ మనకి ఆ డెత్ రేట్ కానీ హాస్పిటలైజేషన్ రేట్ కానీ ఏమీ తగ్గలేదు. అందుకే ఐసీఎంఆర్ అది ఆపేసింది. దే టుక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ ద ప్రోటోకాల్. ఇప్పుడు ఐసీఎంఆర్ రికమెండేషన్ ఈజ్ డు నాట్ గివ్ ప్లాస్మా. అయితే ఇక్కడ మన దానిలో సమ్ పొలిటికల్ రీజన్స్ వల్ల ప్లాస్మా ఇక్కడ యుఎస్ లో ఇస్తున్నారు, కానీ అది కూడా ద స్టడీస్ డి నాట్ షో ఎనీ ఇంప్రూవ్మెంట్ because of the plasma. Thank you, sir. Thank you so much for such a good information. మరి ఇప్పుడు డాక్టర్ శ్రీ లోకేష్ గారు, సార్ మీరు చెప్పండి. ప్రెసిడెంట్ ట్రంప్ గారికి 6 to 8 mg ఆఫ్ డెక్సామెథాసోన్ ఇచ్చారని విన్నాము. మరి ఈ డోస్ సరిపోతుందా? అసలు ఎంత డోస్ ఇవ్వాలి అని ఎలా తెలుస్తుంది? ఈ డోస్ అనేది మాకు ఇన్ఫ్లమేషన్ బట్టి, అంటే ఇప్పుడు పల్స్ ఆక్సిజన్ మనకు 98 to 97 ఉంటుంది. వాళ్ళల్లో సెకండ్ వీక్ లో డేంజరస్ సిగ్నల్స్ అనమాట. ఫీవర్ వచ్చిన సెకండ్ వీక్ లో కాఫ్ వచ్చిన, సెకండ్ వీక్ లో సిఆర్పి 5 నుంచి 20-30కి వెళ్ళిన ఈ 10 milligrams మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలదండి. మేము పేషెంట్స్ కి 250 milligrams కానీ 500 milligrams కానీ ఆల్మోస్ట్ 1 gram కూడా ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఎర్లీగా కాఫ్, సెకండ్ వీక్ ఫీవర్, సెకండ్ వీక్ పల్సాక్స్ డ్రాప్ 98 నుంచి 92కి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం స్టెరాయిడ్స్ హైయర్ డోస్ మేబీ 250 or 500 milligrams వీ హ్యావ్ బెటర్ రెస్పాన్స్. తర్వాత అది ఆక్సిజన్ కూడా కిందకి వెళ్లకుండా ఉంటుందండి. అందుకని ఆ లెటర్ మెయిన్ కంటెంట్ కూడా దట్ ఈస్ ద పర్పస్ అండి. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఆన్ ద స్టెరాయిడ్స్ గురించి మెన్షన్ చేశాం కదా. మేము 30 years నుంచి స్టెరాయిడ్స్ పేషెంట్స్ కి మేము 10 milligram 20 milligram టాబ్లెట్ 40 ఇస్తామండి. పేషెంట్ ఇళ్ళ దగ్గర ఉంటుంది. సో వైరస్ రాగానే వెంటనే వాళ్ళకి ఆస్మా పెరగానే వాళ్ళే వేసుకుంటారు అనమాట. సో అది ఒకటి చెప్దామని చేశానండి. ప్రెసిడెంట్ గారికి ఎందుకు రికమెండ్ చేశామంటే హీస్ హై కోమార్బిడ్ అండి. అంటే హీస్ మేల్. 100కి 40 మంది మగవాళ్ళకి కోవిడ్ వస్తే చనిపోయే వాళ్ళు 60 మంది ఉంటారండి. ఏజ్ 50-60 దాటిన వాళ్ళకి ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. ఒబీస్. సో దీస్ 3 factors ఆర్ దేర్ ఫర్ ప్రెసిడెంట్ ట్రంప్. సో ఆ కేటగిరీలో ఉన్న పేషెంట్స్కి మేము ఇంకా అగ్రెసివ్గా ఎక్కువ డోస్ ఇస్తేనే మాకు రెస్పాండ్ అవుతుందండి. అదే ఉమెన్, చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్కి మా స్టెరాయిడ్స్ లెస్ డోస్తోనే వాళ్ళు రికవర్ అవుతున్నారు. వాళ్ళ హాస్పిటల్ నీడ్ అవసరం లేదు, ఆక్సిజన్ నీడ్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఇదే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మేము సురేష్ గారు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2 months క్రితమే ఇప్పుడు చెప్పామండి. వాళ్ళు చెప్పిన ఆ నైట్కే అడ్మిట్ చేశారు హాస్పిటల్స్లో. ఐసీఎంఆర్ ప్రకారం రూల్స్ ప్రకారం స్టెరాయిడ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు.
సైన్స్ మ్యాగజైన్‌లో కొత్తగా ఆర్టికల్ వచ్చింది లాస్ట్ వీకు. తమిళనాడు, ఆంధ్రాలో పబ్లిష్ చేశారండి. ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ జర్నల్ సైన్స్. అందులో ఏమొచ్చిందంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో డెత్ రేట్‌లో డబ్బులు ఉన్న వాళ్ళకి, రిచ్ పీపుల్‌కి డిఫరెన్స్ లేదండి. సో, వన్ ఆఫ్ ద కాజ్ మేమనుకోవటం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు తెలిసినంత 60 ఏళ్ళు దాటిన వాళ్ళని వాళ్ళ అంబులెన్స్ వచ్చి ఇంటి దగ్గర ఉంటదండి. మీరు ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరతారా? గవర్నమెంట్ హాస్పిటల్‌కొస్తారా? ఇంట్లో మాత్రం ఉండటానికి లేదని ఫిక్స్ చెప్పారండి. వాళ్ళే గనక గవర్నమెంట్ హాస్పిటల్ రాంగానే స్టెరాయిడ్స్ ఇస్తున్నారండి. ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళినా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. కాకపోతే అదర్ మెడిసిన్స్ రెమ్డెసివిర్ అది ఖర్చు 20,00,000, 40,00,000 మూలాన ఆ డెత్ రేట్ ఏమి ఇంప్రూవ్ కాలేదండి. అంటే ఇక దానికి మోర్ క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది ఏం డీటెయిల్స్ ఎందుకున్నాయని. కానీ అది గుడ్ లెసన్ అండి. అది వెరీ గుడ్ పాయింట్. గవర్నమెంట్ హాస్పిటల్ స్టెరాయిడ్స్ ఇవ్వడం మూలాన వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇండియాలో కోవిడ్ ట్రీట్మెంట్‌కి కోల్చిసిన్, ఐవర్మెక్టిన్ వాడుతున్నారని వింటున్నాం. మరి ఈ డ్రగ్స్ నిజంగా ఉపయోగపడతాయంటారా? లేదండి. ఐవర్మెక్టిన్ ఐ థింక్ 10 టైమ్స్ హై డోస్ ఇస్తేనే ఉపయోగపడుతుంది. అంత డోస్ ఇవ్వడం ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు వచ్చిన డోసులకే లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జపాన్‌లో ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు వాడతలేదు. సో, ఐవర్మెక్టిన్ డెఫినైట్‌లీ వి డు నాట్ రికమెండ్ లైక్ ఎనీ అదర్ వైరల్ మెడికేషన్ అండి. కోల్చిసిన్ ఏదో సమ్ స్టడీస్ చేశారు గానీ ఇట్ నెవర్ ప్రూవెన్. సో, కోల్చిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువండి. డయేరియా చాలా ఉంటాయి. బట్ ఎక్కడ స్టడీస్ మీద మేము చూడలేదండి. వి నాట్ రికమెండింగ్ దట్. ఓకే సార్. మరిప్పుడు రూ. 300తో కోవిడ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం. వీటిల్లో నిజం ఎంతుందంటారు? అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేము చెప్పే హోమ్ ట్రీట్మెంట్‌కి ఇప్పుడు యాక్చువల్‌గా ఫస్ట్ 3, 4 మంత్స్‌లో సురేష్ గారే మొదలుపెట్టారు. ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయటము. సో, ఆ డేటా తీసుకున్నాం. మళ్ళీ టెక్సాస్‌లో ఇంకొక తెలుగు డాక్టర్ గారు చేస్తున్నారు. మైల్డ్ సింప్టమ్స్ ఉంటేనే మొదలుపెట్టారు. సో, ఆ మెడిసిన్స్‌తో అక్కడ మాకు ఏపీ కమాండ్ సెంటర్‌లో వర్క్ చేసే కార్డియోథొరాసిక్ సర్జన్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రపోజల్ తీసుకొచ్చారండి. ఎందుకంటే మన ప్రెడ్నిసోన్ మెడిసిన్ చీప్. తర్వాత యాంటీబయాటిక్, వైటమిన్, జింకు అలాంటి మెగ్నీషియం అవి మొత్తం రూ. 300 తీసుకొచ్చారు. మేము ఎస్పెషల్లీ స్టెరాయిడ్ పార్ట్ మాత్రం మాకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. పేషెంట్స్ ఫస్ట్ డేలో ఫీవర్ వచ్చినప్పుడు ఒళ్ళంతా నొప్పులు పుడతాయండి. భయపడతారండి. చాలా భయపడతారు. డోలో అనేది మెడిసిన్ పారాసిటమాల్ వాడతారు. కానీ తగ్గదండి. ఎవరు మళ్ళీ వస్తా ఉంటది. మళ్ళా భయం పెరుగుతా ఉంటది. వన్స్ మీకు ఇన్‌ఫ్లమేటరీ స్టెరాయిడ్స్ ఇస్తే 24 అవర్స్ దే ఫీల్ గుడ్ అండి. సో, అది భయం అనేది తగ్గుద్దండి. సో, ఇది అండర్ 40 మిల్లీగ్రామ్స్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ చూడలేదు. సో, ఆ రూ. 300 అనేది పాపులరు. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు టీవీ5కి మీరు పేషెంట్ దగ్గరికెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఎవ్రీడే ఒకటో ఇద్దరో పేషెంట్స్‌ని మీరు చూపిస్తే ఇంకా భయం పోవటము, ఇంకా కాన్ఫిడెన్స్ పెరగటము ఉంటదండి. ఇది ఈ నెలలో పోయేది కాదండి. ఇది 6 నెలలు, ఏడాది దాకా ఉంది. ఈవెన్ వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇవి వస్తానే ఉంటాయి. మనం దీనికి ప్రిపేర్ అవ్వుండాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి సజెషన్ ఇచ్చారు. మేము పాటిస్తాము. అడుగుతాము. పేషెంట్స్ ఎవరైనా రూ. 300తో రికవర్ అయ్యి పాటించి ఉన్న వాళ్ళని కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి మేము అప్డేట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిప్పుడు డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ కోనేరు గారు. సార్ మీరు చెప్పండి. కోవిడ్-19కి సంబంధించి కామన్ సింప్టమ్స్ ఎలాంటివి ఉంటాయి? అలాగే వేటిని డేంజరస్ సింప్టమ్స్ అనొచ్చు మనం? అంటే కోవిడ్ మనకి డయాగ్నోస్ అయినప్పుడు కొంతమందేమో అసలు సింప్టమ్స్ ఏమి లేకుండా ఉంటారు కొంతమంది. అది కొన్ని ఎట్ ది టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ అబౌట్ 20-30-40% వరకు వాళ్ళకి సింప్టమ్స్ ఏమీ లేకుండా ఉండొచ్చండి. అంటే వాళ్ళకి 4, 5 రోజుల తర్వాత గానీ, వారం తర్వాత గానీ అందులో కొంతమంది సింప్టమ్స్ మైల్డ్ సింప్టమ్స్ రావచ్చు. కొంతమంది కొంచెం మోర్ సింప్టమ్స్ రావచ్చు. కొంతమందికి అసలు సింప్టమ్స్ ఏమి లేకుండా ఉండవచ్చు. అది ఒక గ్రూప్ అది. మీకు సింప్టమ్స్ ఉన్న వాళ్ళలోనేమో మామూలుగా వాళ్ళకి కామన్ ప్రెజెంటేషన్ ఏమో జ్వరం, దగ్గు, ఆయాసం, తర్వాత సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి, ముక్కు పట్టేయటం, తర్వాత ఇట్లా కొంతమందిలోనేమో వామిటింగ్స్, డయేరియా, అబ్డామినల్ పెయిన్ ఇట్లా ఈ సింప్టమ్ హెడేక్, బాడీ ఏక్స్, తర్వాత బాగా ఈ ఫెటీగ్ ఒళ్ళు నొప్పులు, నీరసం ఇట్లా ఇవి కామన్‌గా ప్రెజెంట్ అయ్యే సింప్టమ్స్. ఇందులో మనం బాగా అంటే వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత 4, 5 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ లాగా ఉంటుంది. 2-5 డేస్. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అది అయిన తర్వాత కొంతమందిలో 1, 2 రోజులు సింప్టమ్స్ ఉంటే తగ్గొచ్చు. కొంతమందికి వారం రోజులు ఉండొచ్చు. కామన్‌గా 7, 8 రోజులు తగ్గాలి. ఇది ఈ 2, 3 రోజులు మొదటి 2 రోజులు బాగా తగ్గి మళ్ళీ రెండోసారి మళ్ళీ సింప్టమ్స్ వస్తాయి. ఆ 7 రోజుల తర్వాత వాళ్ళు ఆ సింప్టమ్స్ మళ్ళీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం డేంజరస్. సెకండ్ వీక్ అనేది డేంజరస్ క్రిటికల్ టైమ్ అని అనుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువగా ఆయాసం గానీ, దగ్గు గానీ, జ్వరం గానీ, దానికి తోడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం. ఇది ఆ టైం జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇప్పుడు కోవిడ్‌లో అంటే కొత్తగా ఈ మధ్య వచ్చిన నేను నిన్న మొన్న ఒక మన రాజేష్ ఖన్నా అని ఒక ఆయన డాక్టర్ రాజేష్ ఖన్నా అని ఒక పేపర్ ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఆయన ఫైండ్ ఔట్ చేసింది ఆయన స్టడీలో ఈ కోవిడ్ ఎఫెక్ట్స్ ది పెయిన్ పాత్వే. మన బాడీలో ఉండే పెయిన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది కోవిడ్ వైరస్. చేసినప్పుడు మన బాడీలో పెయిన్ తెలీదనమాట. అంటే మనకు మొదట్లో ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా నొప్పి ఉండదు, కొంతమందికి బానే ఉంటారు వాళ్ళు. బానే అని బయటికి వెళ్తారు. వాళ్ళ వలన వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతా ఉంటుంది డిసీజ్. ఇప్పుడు మనం కూడా చాలా మంది చూస్తుంటాం. వాళ్ళు నేను బానే ఉన్నాను, ఏం పర్వాలేదని చెప్తారు పేషెంట్స్ చాలా మంది. అది కొంచెం డిసెప్టివ్‌గా ఉంటుంది. మొదటి 1 వీక్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ 2 వారాల వరకు 14 డేస్ వరకు ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. రెండో వారంలో మళ్ళీ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేసుకోవాలి. అట్లాగే ఈ డాక్టర్స్ తోటి కంటిన్యూయస్‌గా కాంటాక్ట్‌లో ఉండాలి. ఏదో విధంగా ఎవ్రీ థర్డ్ డే అన్నా మీరు డాక్టర్‌కి రిపోర్ట్ చేసి చెప్పాలి. ఎలా ఉన్నారు ఏంటనేది. ఇంకా మిగతా వేరే ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. మామూలుగా బాగా హైడ్రేషన్, ఫ్లూయిడ్స్ తీసుకోవటం, జ్వరం, టెంపరేచర్ చెక్ చేసుకోవటం, ఆక్సిజన్ లెవెల్స్ కూర్చున్నప్పుడు, నడిచిన తర్వాత చెక్ చేసుకోవటం. అట్లాగే మిగతా అంటే కొంచెం రిలాక్స్డ్‌గా ఉండటం, ఎక్కువ శ్రమ తీసుకోకుండా ఉండటం. ఇట్లా చిన్న మెజర్స్ తీసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు మనతో ఉన్నారు ఆపి అధ్యక్షులు డాక్టర్ శ్రీ సుధాకర్ జొన్నలగడ్డ గారు. సార్, ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభం నడుస్తుంది కదా! అందరికి సోషల్ లైఫ్ అనేది లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆపి ఎటువంటి కోవిడ్ రిలేటెడ్ వాలంటరీ యాక్టివిటీస్ చేస్తుంది? థ్యాంక్స్ అమ్మా. అంటే ఈ స్టెరాయిడ్ గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా ఏంటంటే స్టెరాయిడ్స్ తీసుకోవటం అనేది భయపడకండి. ఓకే, అది మీ లైఫ్ సేవ్ చేస్తుంది స్టెరాయిడ్స్. అందుకని 2-3 వారాలు తీసుకుంటే స్టెరాయిడ్ వల్ల నష్టం లేదు, తీసుకోండి. ఎందుకంటే ఇది కామన్ డ్రగ్, ఎప్పుడు వాడతాం అది. అందుకని కానీ ఏంటంటే ఈ స్టెరాయిడ్ తీసుకునే ముందల క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఆర్ఎంపీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళి స్టెరాయిడ్ తీసుకోండి, మీకు తొందరగా నయమైపోద్ది. అది ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ ఈ రోజు చేస్తున్నామంటే యూ వాంట్ మేక్ షూర్ ఆ యొక్క భయాన్ని పోగొట్టేసేసి ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టాం ఈరోజు. తప్పకుండా స్టెరాయిడ్స్ గురించి వరి కావాల్సిన పని లేదు, తీసుకోండి. ఎందుకంటే మా బ్రదర్ ఒక ఆయన సిక్కాడు, వాళ్ళ వైఫ్ వెయిట్ చేస్తాం స్టెరాయిడ్ తీసుకోమంటే. దిస్ ఇస్ ఫోబియా, డాక్టర్ లోకేష్ గారు చెప్పినట్టు ఫోబియా, కానీ భయపడాల్సిన పని లేదు. డెఫినెట్ గా అది హెల్ప్ చేస్తుంది, కానీ దానివల్ల నష్టం అయితే లేదు. కమింగ్ టు ఏం చేస్తున్నాం కోవిడ్ అంటే, ఈ కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ డాక్టర్స్ అంటే ఎవరైతే పేషెంట్స్ చూస్తారో సిక్ అయిన పేషెంట్లు, నేను నేను స్టమక్ స్పెషలిస్ట్ని, లివర్ స్పెషలిస్ట్. నేను ఏ పేషెంట్ దగ్గినా తుమ్మినా కానీ ఉడడం ప్రొసీజర్ చేస్తాం కదా, ప్రొసీజర్ చేసినప్పుడు తుమ్మిన దగ్గినా ఎవరికి ఇన్ఫెక్షన్ ఏమో తెలియదు. అంటే టెంపరేచర్ చెక్ చేస్తాము, మామూలు హిస్టరీ అని తీసుకుంటాము, కానీ అందరు రిస్క్ యాంగ్జైటీ ఉంటుంది, అందరికీ యాంగ్జైటీ ఉంటుంది, డాక్టర్లకి డిప్రెషన్ ఉంటుంది. సో ఇది ఇంట్లోకి వెళ్ళిన స్ట్రెస్, ఇంటికి వెళ్తే మళ్ళా ఫ్యామిలీకి ఇన్ఫెక్ట్ చేస్తామో, మనకు ఉందో లేదో, ఇవన్నీ లాట్ ఆఫ్ కాంప్లెక్స్ ఇష్యూ అమ్మా. లాస్ట్ 6-8 months పోతున్నాం. అయితే మేమేం చేసామంటే ఆఫీస్ ద్వారా ఈ డాక్టర్స్ అందరికీ మామూలుగా స్ట్రెస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ లైక్ మెడిటేషన్, ప్రాణాయామం, ఓకే, యోగా, ఇవన్నీ మేము ఎవ్రీ వీక్ మా డాక్టర్లందరికీ సెక్షన్స్ అరేంజ్ చేసాం. ఎందుకంటే స్కై మెడిటేషన్ ఉంది, శ్రీశ్రీ గారు చేస్తారు, అది నేను చేస్తాను, రోజు చేస్తాను నేను. అది రియల్గా హెల్ప్ చేస్తుంది, యాంగ్జైటీ కానీ ఇంపార్టెంట్ చాలా హెల్ప్ చేస్తాను అనమాట. బ్రీతింగ్ ఆల్వేస్ ఫీల్ బెటర్ అనమాట. ఇలాంటివన్నీ డాక్టర్లకి మేము నేర్పించాం ఈ సెషన్స్ చేసి. దానివల్ల చాలా మంది ది ఫెల్ బెటర్. అలాగే ఇప్పుడు ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్లు కూడా మేము చెప్పానమాట, ఇది హెల్ప్ చేస్తుంది అంటే దే స్టార్ట్ డూయింగ్ అనమాట. ఇలాంటి కార్యక్రమాలు ఆపి చాలా చేశాము. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఫ్రంట్ లైన్ డాక్టర్స్ పాపం పోయారు కోవిడ్ ఇన్ఫెక్షన్ మూలంగా. మా ఆర్గనైజేషన్లో కూడా కొంతమంది డాక్టర్లు చాలా మంది సిక్కారు. ఒక డాక్టర్ గారు, 2 డాక్టర్లకు అయితే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. సో ఇట్ ఈస్ వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీ. ఈ డిసీజ్ గురించి ముఖ్యంగా జాగ్రత్తలు ఇంపార్టెంట్. నెంబర్ 1 ఫండమెంటల్ జాగ్రత్త పడాలి. తర్వాత ఈ డాక్టర్లకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఆందోళన వచ్చినప్పుడు ఇలాగ మెడిటేషన్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంతవరకు అది ఉపయోగపడుతుంది వాళ్ళకి.
అనేసి మేము ఈ కార్యక్రమం కొన్ని చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా డాక్టర్స్ అందుకేనేమో దేవుళ్ళు అన్నారు. ఈ కోవిడ్ టైంలో ఫస్ట్ ముందు ఎఫెక్ట్ అయ్యేది డాక్టర్స్కే. సో మీరు చెప్తున్న విషయాల్లో వింటుంటే నిజంగా మాకు చాలా బాధగా ఉంది సార్. బట్ మీకు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేనిది డాక్టర్స్ రుణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్లు కొట్టకుండా చాలు ఇండియాలో. డెఫినెట్ గా కొంతమంది ఆ మూర్ఖులు ఇండియాలో ఏ తప్పు జరిగినా డాక్టర్స్ మీదకే వచ్చేస్తుంటారు. దట్స్ వెరీ సాడ్ సార్. థ్యాంక్ యూ సార్. సో మరి ఇప్పుడు సురేష్ గారు మీరు చెప్పండి. అమెరికాతో పోలిస్తే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోర్టాలిటీ రేట్ చాలా తక్కువగా ఉంది అంటున్నారు. ప్రతి 50 మిలియన్ పాజిటివ్ కేసెస్ కి 6,000 మంది చనిపోతే ఇక్కడ యుఎస్ లో 320 మిలియన్ పాజిటివ్ కేసెస్ కి 2 లక్షల పైసలకు చనిపోతున్నారు అని అంటున్నారు. మరి కారణాలు ఏమిటంటారు? ఇది మల్టిపుల్ కారణాలమ్మా. ఒకటి ఇప్పుడు నెంబర్ 1 మనకు వచ్చిన ఇక్కడ వచ్చినటువంటి పాండమిక్ ఇది బిగినింగ్. సో వీ డోంట్ ఈవెన్ నో వాట్ టు డూ. అంత ఖయాటిక్ అన్నమాట. ఆ టైంలో మనం మెడిసిన్స్ ఏమున్నాయి, ఎట్లా ట్రీట్ చేయాలి, ఎవరికి ఇంటిబేట్ చేయాలి, అది కూడా లేదు. అది ఒక కారణం. అది మన పొరపాటే కూడా. అంటే ఒక పక్కన చైనాలో అవుతున్నా కానీ మనం ప్రిపేర్ అవ్వకపోవడం, 1 నెల రోజులు 2 నెలలు టైం ఉన్నా కానీ ప్రిపేర్ అవ్వకపోవడం, అది మన తప్పు కూడా ఉంది. రెండోది, ఈ ఇండియాలో వచ్చినప్పుడు ఈ స్టెరాయిడ్స్ అనేటటువంటిది మొదట లాక్డౌన్ చేశారు కదా. లాక్డౌన్ చేసినప్పుడు కొంచెం స్లో అయింది. తర్వాత బై ద టైమ్ వీ నో ఈ స్టెరాయిడ్స్ అని పనిచేస్తున్నాయని చెప్పి మేము ఇక్కడ వాడడం కూడా జరిగింది. ఈ స్టడీ రాకముందు, ఆక్స్ఫర్డ్ స్టడీ రాకముందు 2 నెలల ముందు నుంచి నేను లోకేష్ రావు గారు ఆపి ద్వారా వీ హ్యావ్ గివెన్ కపుల్ ఆఫ్ మీటింగ్స్ అన్నమాట. అక్కడ పల్మనాలజిస్ట్ కి, ఇంటర్నిస్ట్ కి. We try to convince them that the steroids work and they have to use the steroids. They started initially, we have some hesitation to start it. But once the study also came in, then they all got confident and they started aggressively. The steroids were used in Telangana and Andhra, almost as many as we probably use the whole other world. Okay, that's what. అందుకనే మన డెత్ రేట్ ఈజ్ 0.85%. ఇంకా తెలంగాణ ఆంధ్ర కలిపితే అది కమ్స్ అప్ టు 0.8%, 0.75%. అది ఇక్కడ యుఎస్ లో ఇట్ ఈస్ బిట్వీన్ 2.5 to 4%. ఎక్కడ ఏ రీజన్ అది పట్టి చూసుకుంటే తప్ప కొన్ని చోట్ల ఎక్కువ. ఆన్ ద ఓవరాల్ ఇట్ ఈస్ 2.5 to 3%. ఇట్స్ ఆల్మోస్ట్ 3 రెట్లు ఎక్కువ. We strongly feel that అది స్టెరాయిడ్ వాడడం వల్ల, అప్రోప్రియేట్ గా వాడడం వల్ల, అగ్రెసివ్ గా వాడడం వల్ల ఒకటి తగ్గిందని మా ఒపీనియన్. అయితే మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. దానిలో క్రిటికల్ గా ఉన్నది మనకి అప్పటికి కొన్ని మెడిసిన్స్ తెలిసినాయి, ప్లస్ ఎట్లా జాగ్రత్త తీసుకోవాలో తెలిసింది. గబక్కన ఇమ్మీడియట్ గా ఇంటిబేట్ చేయకూడదని తెలిసింది. తర్వాత స్టెరాయిడ్స్ అగ్రెసివ్ గా వాడాము. వీటితోటి అది మేము అనుకునేది అది మెయిన్ గా పనిచేస్తుంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఆంధ్రాలోనే ఇప్పుడు మొత్తం మన ఇండియాలోనే ఉన్న మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర, తెలంగాణ సిగ్నిఫికెంట్లీ 0.8%, మిగిలిన రాష్ట్రాలు 2.5% అలా ఉన్నాయి. ఇప్పుడు మెడ్రాస్ తీసుకున్నా, వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, గుజరాత్ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ద మోర్టాలిటీ ఈజ్ బిట్వీన్ ఆల్మోస్ట్ 2.5 to 4. So there did not be any difference. We see that it is probably the campaign that we did in Andhra Pradesh and the educating all the physicians, alerting them upfront. We feel that it probably helped significantly. Thank you so much, sir. Sir, Lokesh garu, మీరు చెప్పండి సార్. చైనా COVID-19 మీద ఎన్నో ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంది కదా, మరి మనం ఎందుకు మన డేటా పబ్లిష్ చేయలేకపోతున్నాము? దట్ ఈస్ సో సాడ్ అండి. అది మనం ఫౌండేషన్స్ లేవు, మన రీసెర్చ్ టూల్స్ లేవు మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి చేయాలని. సో దట్ ఈస్ అవర్ నెక్స్ట్ మిషన్. హౌ ఇప్పుడు యాక్చువల్లీ మేము స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉన్నా హౌ వీ కెన్ చిన్న స్టడీ ఏది ఒక గ్రూప్కి ఓరల్ స్టెరాయిడ్స్ ఇవ్వచ్చు, గ్రూప్కి ఇవ్వకుండా చేస్తే అది 3 వారాల్లో చేయొచ్చు అండి. మనకి వెరీ స్మాల్ థింగ్ టు డూ. అలాగే హాస్పిటల్లో స్మాల్ డెక్సామిజోన్ డోస్కి హై డోస్ చేస్తే ఇట్ విల్ కమ్ ఇన్ నో టైమ్. దట్ ఈస్ మనం చాలా చాలా వెనకబడి ఉన్నామండి. అది సో సారీ అండ్ వీ హ్యావ్ టు రియల్లీ want to bring this attention to the governments to help and nurture more. Their
టాప్ డౌన్ నుంచి వస్తున్నాయి కానీ కింద బేస్ లెవెల్ నుంచి సపోర్ట్ చేసి బిల్డప్ చేయట్లేదండి. సో దట్స్ వన్ ఆఫ్ అవర్ మిషన్ త్రూ ద ఆపి. వీ హ్యావ్ ద we're going to do more and more అండి. ఆపి ద్వారా మేము చాలా వెబినార్స్ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్తో కమ్యూనికేట్ చేస్తాం. స్టూడెంట్ అసోసియేషన్ కూడా హెల్ప్ చేసాం వాళ్ళకి. సో we're going to go that route. ఇంకొకటేమో this one I want to mention అండి. The title of ours is The World Mistake. The biggest treatment mistake of this pandemic. Biggest treatment mistake of this pandemic. Not giving early steroids. That means day 1 of symptoms. Not giving early steroids day 1 of symptoms. Long enough అండి. 2 వారాల నుంచి 4 వారాలు అవసరం దాకా. High enough అంటే హై కోపం 1 mg/kg ఎర్లీగా సెకండ్ వీక్ లో డోస్ని బట్టి. దట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. వాళ్ళు నోబడి డిడ్ స్టడీస్ ఇట్, దే ఆర్ బిహైండ్ ఇట్. దిస్ ఆర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. తర్వాత వైల్ ఐమ్ హియర్ వన్ మోర్ థింగ్ వీ వాంట్ బ్రింగ్ ఇట్. మాస్క్స్ ఇద్దరు పెట్టుకోవటం వలన ఒక మోనికా గాంధీ అని హార్వర్డ్ గ్రాడ్యుయేట్, శాన్ ఫ్రాన్సిస్కో హైపోథసిస్. ఇప్పుడు మన టైసన్ చికెన్ ప్లాంట్ లో ఆర్కన్సాస్లో 3,000 మంది టెస్ట్ చేశారండి. వాళ్ళలో 13% పాజిటివ్, కానీ 13% 95% ఏసిమ్టమాటిక్. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. రీసెంట్ గా అడ్మిట్ అయ్యే వాళ్ళు కూడా లెస్ సివియర్ అంటే మేబీ లెస్ వైరల్ లోడ్ అని అంటున్నారు. సో ఏదైనా కానీ సురేష్ గారు చెప్పినట్టు, మేము అంతా చెప్పినట్టు ఆపి ఇస్ ద ఫస్ట్ వన్ ప్లాట్ఫామ్ టు రైట్ ద మాస్క్ కావాలని, లాక్డౌన్ కావాలని, ఈవెన్ ద అక్యూట్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ రావాలని. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఆపి ఇట్ విల్ హెల్ప్ అండి. సో ఈ మాస్క్ ఇద్దరు పెట్టుకుంటే ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా, కాలిఫోర్నియా గవర్నర్ ట్వీట్ చేశారండి, అమెరికాలో ఇన్ బిట్వీన్ బైట్స్ భోంచేసే ఇన్ కూర్చుని తిన్నప్పుడు కూడా భోంచేసేటప్పుడు ఓపెన్ నోట్లో పెట్టుకునేటప్పుడే మాస్క్ తీసి మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నారు. ఈ ట్వీటెడ్ ఇట్. సో దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు బ్రింగ్. తెలుగు ప్రజలకు అందరికి తీసుకురావాలి, మన టీవీ ప్రేక్షకులు తీసుకురావాలి. Awesome, sir. That's really valuable information. Thank you so much. మరి ఇప్పుడు చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి సార్. COVID-19 ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ లో ప్రస్తుతం వైరల్ లోడ్స్ మైల్డ్ గా ఉంటుందని, అలాగే ఈ వైరస్ లోడ్ క్రమంగా తగ్గుతుంది అని, మరి డెత్ రేట్స్ కూడా క్రమంగా తగ్గుతున్నాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అది ఈ మధ్య ఒక మన డెట్రాయిట్ లో వెయిన్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ పబ్లిష్ చేశారండి. దానిలో వాళ్ళు తీసుకున్న వైరల్ స్వాప్స్ లో వాళ్ళ ఇనిషియల్ ప్రెజెంటేషన్ లో వాళ్ళకున్న వైరల్ లోడ్ ని క్యాలిక్యులేట్ చేశారు. చేస్తే బిట్వీన్ ఏప్రిల్కి జూన్కి చూస్తే, జూన్ చివరిలో వచ్చేసరికి వాళ్ళలో ఈ వైరల్ లోడ్ తగ్గుతూ వచ్చింది వాళ్ళ స్వాప్స్ లో. చేసిన తర్వాత వాళ్ళలో అంటే ఆ టైంలో ఈ వచ్చే 2-3 నెలల తర్వాత ఐసీయూ అడ్మిషన్స్ తగ్గడం, మార్టాలిటీ తగ్గడం జరిగింది మొదటితో కంపేర్ చేస్తే. దానికి ఒక కారణం మనకి ఈ సోషల్ డిస్టెన్సింగ్ బాగా ఈ లాక్డౌన్ చేయడం ఒకటి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఒకటి, తర్వాత ఈ మాస్క్లు బాగా యూటిలైజ్ చేయడం ఒకటి. ఈ 3 కారణాల వల్ల వైరల్ లోడ్ తగ్గింది అనేది ఒక హైపోథసిస్ అనమాట. మనం దాన్ని అంటే దే సే దట్ యూ నీడ్ మోర్ స్టడీస్, బట్ దిస్ కోరిలేట్స్. ఇనిషియల్ వైరల్ లోడ్ కోరిలేట్స్ విత్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ, ఐసీయూ అడ్మిషన్స్. అది అంతవరకు ఆ స్టడీ ఉంది. ఇంకా మోర్ రీసెర్చ్ ఈజ్ నీడెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ గారు మీరు చెప్పండి. కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ లో డూ యూ సీ ఎనీ లాంగ్ టర్మ్ లంగ్ ఫైబ్రోసిస్, అలాగే హై హార్ట్ రేట్ అండ్ ఫెటిక్? అది చేసే ముందు ఇందాక అడిగిన క్వశ్చన్ కి చంద్రశేఖర్ గారు చెప్పిన దానికి జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్. సరే, ఇది టైం జరిగిన ప్రకారం వైరల్ లోడ్ తగ్గుతుంది, మనం పర్లేదు సేఫ్ గానే ఉన్నాం అని చెప్పి విచ్చలవిడిగా తిరిగితే మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది ఒకటి ఉంది. ఓకే, అది సెకండ్ ఫేజ్ అనేది ఎందుకు వచ్చింది ఇంతవరకు మన ఎవరికి తెలియదు. ఇది వైరస్ వీక్ అవుతుందా, లేకపోతే ఇది స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే మనందరం ఓకే ఇంకా ఫెటీగ్ అయిపోయి అన్ని మాస్కులు తీసేసి చలివిడిగా తిరగడం అవుతుందా మనకు తెలియదు. అందుకని ఈ జాగ్రత్తగా ఉండాలి. అంటే వైరల్ పేస్ తగ్గుతుంది కదా అని మనం మాస్కులు లేకుండాను, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండాను తిరగడం వల్ల అది ప్రమాదకరం అని చెప్పి, అది మాత్రం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి టు అండర్స్టాండ్ దట్. ఓకే, అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, that is one of the questions that we are really afraid of. In the next 1 to 2 years is going to be manaki rendo pandemic అనేటటువంటిది. It is not COVID, it's mainly the lung effect avadam valla, heart effect avadam valla, kidneys effect avadam valla దానిలో ఉండేటటువంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ ఏమి వస్తాయి అనేటువంటిది. ఈ ఫైబ్రోసిస్ అనేది ఎందుకు వస్తుందంటే, ఎక్కడైనా సరే ఒక టిష్యూ కనుక చనిపోతే అది రీప్లేస్ చేయడానికి మనకి ఫైబ్రో టిష్యూ ఫామ్ అవుతుంది.
ఇట్స్ సింపుల్ ఎగ్జాంపుల్. ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, లేకపోతే ఎందుకు సర్జికల్ ఉండే చేసాం అనుకోండి, అది హీల్ ఎట్లా అవుతుంది? స్కార్ వస్తుంది. సేమ్ థింగ్ ఎక్కడ టిష్యూ వచ్చినా ఆ స్కార్ అనేటటువంటిది ఫైబ్రోసిస్ తప్ప నథింగ్ మచ్. అది నార్మల్ టిష్యూ కాదు, నార్మల్ స్కిన్ కాదు. అట్లాగే లంగ్ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ ఫైబ్రోసిస్ వస్తుంది. అలాగే హార్ట్ లో డ్యామేజ్ అయినప్పుడు ఫైబ్రోసిస్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ రీప్లేస్ అయినటువంటి టిష్యూ నార్మల్ గా ఫంక్షన్ చేయదు, అందుకని ఫంక్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు లంగ్ ఫంక్షన్స్ లో చూసే లంగ్ ఫైబ్రోసిస్, అందరూ లంగ్ ఫైబ్రోసిస్ అని మీరు వినే ఉంటారు కదా. లంగ్ ఫైబ్రోసిస్ అనేది ఏంటంటే ఆ చనిపోయినటువంటి లంగ్ టిష్యూ మళ్ళీ నార్మల్ గా రాదు, దానికి ఫైబ్రస్ టిష్యూతో రీప్లేస్ అవుతుంది. దీనివల్ల ఆ ఏరియాలో ఫంక్షన్ అనేటువంటి ఉండదు. దానివల్ల మనకి సిఓపిడి లాగా ఇదివరకు లంగ్ స్మోకింగ్ లో ఇంజరీ అయితే అదే కదా అవుతుంది కదా, సేమ్ అట్లాగే ఈ కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్ లో అవడానికి చాలా అవకాశం ఉంది. అదే ప్రస్తుతం మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ఇది ఎలా జరుగుతుంది, ఎలా ఆపగలం, దీన్ని ఏ మందులు ఇస్తే దీన్ని ఆపగలం. లంగ్స్ లోనే కాదు, హార్ట్ లో కూడాను. హార్ట్ లో ఇది రావడం వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల, ఇది వైరస్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ కాదు. ఎందుకంటే వైరస్ వచ్చే ఇన్ఫ్లమేషన్ సెల్ లోపల వస్తుందండి. వైరస్ సెల్ లోపలికి వెళ్తే కానీ అది ఇట్ విల్ నాట్ స్టార్ట్ రియాక్టింగ్ కదా. అయితే ఇందులో ఇన్ఫ్లమేషన్ మనం బయట నుంచి వచ్చేది, ఈ సెల్స్ ని చంపేస్తుంది మన బాడీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్. అందువల్ల ఇది ఈ సెల్స్ కి, హార్ట్ మజిల్స్ సెల్స్ కి బయట పక్కుంటుంది అన్నమాట. అందువల్ల ఇట్ ఎఫెక్ట్స్ మోర్ ఆఫ్ ఎ కండక్షన్ సిస్టమ్. నర్వస్ టిష్యూ, దట్ ఈస్ హార్ట్ మజిల్స్కి వెళ్ళేటటువంటి, ఆ మజిల్స్ అన్నిటికి వెళ్ళేటటువంటి నర్వస్ టిష్యూని ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఎరిథ్మియాస్ వస్తుంది. అందుకని చాలా మంది పేషెంట్స్ తగ్గిపోయిన తర్వాత కూడాను హార్ట్ బాగా ఫాస్ట్ కొట్టుకుంటుందని, స్లోగా కొట్టుకుంటుందని, ఈ బ్రాడికార్డియా, టాకికార్డియా అనేటువంటి కామన్. ఎరిథ్మియాస్ ఆర్ కామన్. మీరు చూసే ఉంటారు ఎర్లీ స్టేజెస్ లో మనకి వీడియోలన్నీ వచ్చినాయి చైనా నుంచి, ఉన్నట్టుండి మనుషులు పడిపోవడం. అది దట్ వీ థాట్ ఇట్ ఇస్ ఫేక్ వన్స్. ఇట్ ఈస్ నాట్ రియలీ ఫేక్ వన్. వీళ్ళకి హార్ట్ సడన్ గా హార్ట్ ఆగిపోవడం వల్ల, ఎరిథ్మియాస్ వల్ల, దానివల్ల ఆ డెత్స్ అని అనమాట. అయితే ఇన్ఫ్లమేషన్ ఆపడం అనేటటువంటిది ఎట్లా చేయాలి? ఒకసారి ఇన్ఫ్లమేషన్ వచ్చి టిష్యూ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్ టిష్యూ అనేటటువంటి పెరగాలంటే మళ్ళీ యూ నీడ్ టు గో ఎంబ్రియానిక్ కల్చర్స్ నుంచి తీసుకురావాల్సిందే. ఆ టెక్నాలజీ మనకు లేదు, అందరికీ ఇవ్వాల్సింది ఇప్పుడు ఏం చేయలేము. కావాల్సింది ఈ ఫైబ్రోస్ టిష్యూ రాకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఆపగలగడమే దానికి ఫైబ్రోసిస్ రాకుండా ఆపుతాం. అప్పుడు నార్మల్ టిష్యూ ప్రిజర్వ్ అవుతుంది అనమాట. దానికోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టెరాయిడ్స్ తప్ప, కార్టికోస్టెరాయిడ్స్ తప్ప ఇంకే డ్రగ్ కూడా దీన్ని ప్రివెంట్ చేయదు. దెర్ ఆర్ అదర్ మెడిసిన్స్ మనం వాడతాం, ఇది ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ అవి వాడతాం, ఇది ఇమ్యురాన్ అని అవని. కాకపోతే అవి డోస్ ఎంత వాడాలి, దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రీమ్లీ హై. అందుకని ఇది స్టెరాయిడ్స్ టెంపరీగా 4 to 6 weeks వాడడం వల్ల వచ్చేటటువంటి నష్టాల కన్నా లాభాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కనబడనటువంటి ఈ ఫైబ్రోసిస్ అనేటువంటిది మనం ఆపగలిగితే, ఇప్పుడు లంగ్స్ లోది మనం ఈజీగా చూస్తాం, ఇప్పుడు హార్ట్ లో చూడలేం. హార్ట్ లో ఇప్పుడు నీకు ఇన్ఫ్లమేషన్ ఉందని తెలియాలంటే మీకు ఎకోకార్డియోగ్రామ్ చేస్తే మరి డ్యామేజ్ ఉంటే కానీ తెలియదు. హార్ట్ ఎంఆర్ఐ చేస్తే కానీ అసలు అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదో తెలియదు. ఆ ఎంఆర్ఐ ఫైండింగ్స్ కూడా మనకి ఏముంటాయి ఏమనేది ఇంతవరకు స్టాండర్డైజేషన్ లేదు. అలాగే ఇప్పుడు లివర్ లో అంటే కబుక్కని లివర్ ఎంజైమ్స్ అయితే తెలుస్తుంది. కిడ్నీస్ అయితే, కిడ్నీ ఎఫెక్ట్ అయితే కొన్ని ఎంజైమ్స్ అయితే తెలుస్తుంది. హార్ట్ లో మనకి అదేం లేదు. సో ఈ సటిల్ సిమ్టమ్స్ ఇవి ఎలా ప్రివెంట్ చేయాలి? అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ ఎఫెక్టింగ్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో. ఇన్ ద బ్రెయిన్ లో వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ లో ఏమవుతుంది, ఎంతవరకు మెమరీ పోతుంది, ఎంతవరకు సెనల్టీ వస్తుంది, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అరికట్టడానికి ప్రస్తుతం మనం స్టెరాయిడ్స్ తప్పలేదు. మోర్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ చూసిన కొద్దీ I'm more worried about the next 2 years, 3 years, what is going to happen to these patients. That is more scary now rather than immediate effects. ఆసమ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లోకేష్ గారు, సార్ మీరు చెప్పండి, COVID-19 ట్రీట్మెంట్ విధానానికి వస్తే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన పద్ధతి పాటిస్తున్నారు కదా. ఈజ్ దేర్ ఎనీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ COVID-19? స్టాండర్డ్ ప్రోటోకాల్లో మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు యాంటీకోయాగులెంట్ స్టాండర్డ్ అందరూ పాటిస్తున్నారండి. స్టెరాయిడ్స్ వచ్చేటప్పటికి వెస్టర్న్ వరల్డ్స్ లో ఓన్లీ హాస్పిటల్లో చేస్తున్నారు, అంటే చాలా ప్రైవేట్ డాక్టర్లు ఇస్తున్నారు కానీ స్టడీస్ లేవు. మన ఆంధ్రాలో, మా తెలుగు స్టేట్స్ లో మాత్రం, తెలంగాణలో స్టెరాయిడ్స్ అనేది ఎర్లీగా ఇస్తున్నారు, హై డోస్ ఇస్తున్నారు. కానీ మిగతా కంట్రీస్ లోనో మిగతా చోట్ల అది లేదండి. ఇది దట్స్ మేజర్ థింగ్. ఇదేమో మనకి చాలా మంది ఇండియాలో హోమియోపతి, ఆయుర్వేదిక్, ఇమ్యూన్ బూట్ చేయడానికి నాకేం కావాలని చాలా మంది క్వశ్చన్ అడుగుతారు.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైరస్ కాదు, మన ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వలన ప్రాబ్లం. సో, ఇంక మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునేది ఏమి లేదండి. అది యాక్చువల్లీ మిత్. ఆ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం ఆయుర్వేద మెడిసిన్‌లు టూ మచ్ మెడిసిన్స్ కొత్తగా వాడటం వలన మీకు ఏమి ఉపయోగం ఉండదు. మీ మాస్క్ పెట్టుకోవటం వలన రాకుండా చూసుకోవాలి. వస్తే ఈ ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్, యాంటీకోయాగులెంట్స్ అది చాలా ఇంపార్టెంట్. యాంటీకోయాగులెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 మెడిసిన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో, కొన్నేమో అందరూ వరల్డ్ మొత్తం ఒకటే వాడుతున్నామండి. ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ చేయటం, ఇంట్యుబేషన్ అయన్నీ. స్టెరాయిడ్స్ ఈస్ ద మెయిన్ రీజన్ వి ఆర్ డూయింగ్ హైయర్ ఎర్లియర్ యాస్ ఐ సెడ్ బిఫోర్. లాంగర్. లాంగర్ మీన్స్ 3-4 వీక్స్ నాట్ లైక్ రెగ్యులర్‌గా. ఈ కొత్త హై డోస్ స్టెరాయిడ్స్ అనేది కొత్తది కాదండి. ఎప్పుడో 1976లోనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఇచ్చినప్పుడు 1000 గ్రామ్స్ ఇచ్చారు. తర్వాత జెయింట్ సెల్ ఆర్టరీని కళ్ళు పోయే ముందు ఇస్తారండి. తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ ఫ్లేర్ అప్ వచ్చినప్పుడు ఇస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్లేర్ అప్ వచ్చినప్పుడు ఇస్తారు. సో, ఇదేం కొత్త కాదు. అందరూ ఇచ్చిన డోసే అండి. కాకపోతే ఇక్కడే ఇవ్వటం అనేది మన యంగ్‌స్టర్స్ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గర మన తెలుగు విజయవాడ ఏరియాలో నేర్చుకొని మేము వి స్పెండ్ ఆన్ అక్కడే మొదలైందండి. తర్వాత వి స్ప్రెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒక న్యూ థియరీ సర్క్యులేట్ అవుతుంది కదా! కుడ్ ఎ మాస్క్ బి ఎ క్రూడ్ వ్యాక్సిన్ అనేసి. మరి మీరేమంటారు దీని గురించి? ఇందాక చంద్రశేఖర్ అన్నట్టు మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏమిటవుతుందంటే ఆ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. ఓకే. అయితే దెర్ ఇస్ అ థియరీ ఏంటంటే వైరస్లు లో అమౌంట్ లో కనుక ఇస్తే అది వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అని. సో it is a sort of theory that we can say it's a crude theory. వ్యాక్సిన్ కి దానికి డిఫరెన్స్ ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది డెడ్ వైరస్, దానిలో ప్రోటీన్ ఒకటి తీసుకుని మనం దానికి స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట. అది వైరస్ ని ఎక్స్పోజ్ అవడం వల్ల వచ్చేది ఏంటంటే బాడీ ఆల్సో కెన్ రియాక్ట్. సో సమ్ ఆఫ్ దెమ్ దే విల్ డెవలప్ యాంటీబాడీస్. అయితే ఛాన్స్ ఏంటంటే కొంతమందికి వ్యాధి సోకే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల. సో ఇన్ సమ్వాట్ ఇట్ ఈస్ బెటర్ దాన్ నథింగ్. సో అసలు వేసుకోనే కంటే, అసలు మాస్కులు పెట్టుకోకుండా ఉంటే, దూరంగా ఉండడం కంటే ఇది ఉత్తమమైనది. అది ప్రివెన్షన్ ప్లస్ ఆల్సో ఇఫ్ ఇట్ గో కొంచెం వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ గా పనిచేయడానికి కూడా హోప్ఫుల్లీ వీఆర్ హోపింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు చంద్రశేఖర్ గారు, లోకేష్ గారు ఇందాక అన్నట్లు ఇమ్యూనిటీ వలన కోవిడ్ ని నియంత్రించడము, ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల ఏం లాభాలు అంటే అవసరం ఉండదు, ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం లేదు అనేసి అన్నారు కదా! మరి చాలా మందికి ఆలోచన ఉంది లైక్ ఇమ్యూనిటీ పెంచుకుంటే కోవిడ్ నియంత్రించవచ్చు అనేసి. మరి ఇమ్యూనిటీ బూస్టర్స్ అలాగే ఇమ్యూన్ మాడ్యులేటర్స్ వీటి గురించి మీరేమంటారు? అన్నిటికన్నా మన బెస్ట్ డిఫెన్స్ ఇది ప్రివెన్షన్. బెస్ట్ డిఫెన్స్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ ఇస్ ప్రివెన్షన్. దానికి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్స్, తర్వాత మన ఈ హైజీన్ ఒకటి పాటించడం ఇది ఇంపార్టెంట్. తర్వాత ఇమ్యూన్ బూస్టర్స్ అది ఒక ఓవర్ నైట్ లో పెరిగే అయితే ఇమ్యూన్ బూస్టర్స్ అంటే ఇమ్యూనిటీ ఒక ఓవర్ నైట్ లో పెరిగే ఇది కదండి. మన ఎప్పటి నుంచో అంటే మన కాన్స్టిట్యూషన్ బాడీ అంతా అది కొన్ని సంవత్సరాల డికేట్స్ ని బట్టి అలవాటు పడి మనం ఇంతకుముందు ఎక్స్పోజ్ అయిన ఇన్ఫెక్షన్స్ బట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. దానికి ముఖ్యంగా ఒక వ్యాక్సిన్స్ అనేది ఇమ్యూన్ బిల్డర్స్, ఇమ్యూన్ బూస్టర్ ఆర్ అది వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం చెప్పడం కష్టం. అది అంటే బై డిసెంబర్ వస్తుందని అనుకుంటున్నాము. బట్ వరల్డ్ వైడ్ మొత్తం అంతా వ్యాక్సిన్ రావడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. అది ఇమ్యూన్ దట్స్ హౌ వి బిల్డ్ అప్ ది ఇమ్యూన్ సిస్టమ్ బై యూజింగ్ ది వ్యాక్సిన్స్ ఆర్ బై గెటింగ్ ఇన్ఫెక్టెడ్. దీస్ ఆర్ ద 2 థింగ్స్. అదర్ థింగ్స్ మనం తీసుకునే సప్లిమెంట్స్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అనేది అంటే మనం ట్రెడిషనల్ గా మనం ఏదో అనుకుంటాము, దానికి ఎక్కడా మనకు ప్రూఫ్ లేదు. కొన్ని చేస్తే తప్పు లేదు. మామూలుగా మనం చిన్న పూర్వకాలం నుంచి పాటించే పద్ధతులన్నీ చక్కగా ఎక్సర్సైజ్ చేయడం, మామూలుగా రెస్ట్ఫుల్ గా ఉండటం, భోజనం సరిగ్గా చేయడం, అంటే టేక్ ది ఫుడ్ ఇన్ మోడరేషన్ అండ్ రైట్ ఫుడ్. తర్వాత అట్లాగే ఇందాక మన సుధాకర్ గారు చెప్పినట్టుగా మెడిటేషన్ చేయడం, ఇట్లాంటివి చేసినందువల్ల తప్పేం లేదు. ఇవన్నీ చేయొచ్చండి. దానివల్ల మనం ఏదో బాగా సప్లిమెంట్స్ తీసుకుంటే ఒక రోజున ఇమ్యూనిటీ వచ్చేస్తుందని అని అంటే ఈ ఒక్క రోజులో కాదు, ఒక 2 వారాల్లో కూడా రాకపోవచ్చు. వచ్చినా కానీ దీనిలో పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి లోకేష్ గారు మీరేమనుకుంటున్నారు? ఈస్ పాండమిక్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ ఆర్ స్టిల్ యాక్టివ్? ఇంకా చాలా ఉందండి. ఇది హర్డ్ ఇమ్యూనిటీ ఒక ఫేమస్ ఎపిడమియాలజీ చెప్పారు కదా, మనం మూన్‌కి పరిగెత్తలేము. సో 50-60% అందరికి వచ్చిందాకా
స్పానిష్ ఫ్లూ లాగా అప్పుడు దాకా పట్టుద్ది, మేబీ 2 ఏళ్ళు పట్టు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మనం చాలా మంది దాక్కుంటున్నాం. అంటే జపాన్ వీళ్ళని మాస్క్లు వేసుకుని అంత దాక్కుంటాం మూలాన ఈ పాండమిక్ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు పోద్దేమో. ఎందుకంటే 50% రావాలి కదా. వ్యాక్సిన్ ఏమో కరెంట్‌గా ఫైజర్ వాట్ ఐ హర్డ్ ఈస్ యాక్చువల్లీ దేర్ 50% ఎఫెక్టివ్ ఉండి పాజిటివ్ వస్తే రావచ్చు అంటున్నారు నెక్స్ట్ 2-3 మంత్స్. సో ఆ 2 వస్తేనే మనకి ఈ పాండమిక్ నుంచి విముక్తి ఉంటది. లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా అది 50% ఎఫెక్టివ్ అయినా ఇంకా కొంతమందికి వస్తా ఉంటదండి. సో అందుకని ఈ కరోనాతో ఐ థింక్ ఇంకా 2-3 ఏళ్ళు ఉంటది మినిమమ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి సురేష్ గారు, కోవిడ్ పేషెంట్స్ కి యాంటీకోయాగులేషన్ మెడికేషన్స్ ఇవ్వడం వలన ప్రయోజనాలు ఉంటాయంటారా? ప్రయోజనాలు ఏముంటాయి వారికి? ప్రశాంత్ గారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ ఆల్సో మనకి కోవిడ్ వచ్చినందువల్ల ఇన్ఫెక్షన్ కి మళ్ళీ ఇమ్యూన్ రెస్పాన్స్ కదా వచ్చేది. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఏమవుతుందంటే సైటోకైన్స్ అంటాం. సైటోకైన్స్ అంటే మనకి హార్మోన్స్ లాగా అవి సెల్ నుంచి ఇంకో సెల్ కి కమ్యూనికేట్ చేయడానికి రిలీజ్ చేసేటటువంటి పదార్థాలు అన్నమాట. ఈ సైటోకైన్స్ మల్టిపుల్ సైటోకైన్స్ ఒకటి రిలీజ్ అవుతాయి. అవి వెళ్ళి ఈ వెసల్స్ అని మన బ్లడ్ వెసల్స్ బ్లడ్ సప్లై చేస్తాయి కదా మొత్తం బాడీ అంతా. సప్లై చేసే ఈ బ్లడ్ వెసల్కి ఉండేటటువంటి ఎండోథీలియల్ సెల్స్ అంటారు, లోపల ఉండేటువంటి సెల్స్. ఆ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి దానిలో ఇట్ ప్రొడ్యూసెస్ ఎడ్హీషన్ మాలిక్యూల్స్. ఎడ్హీషన్ మాలిక్యూల్స్ అంటే ఏమిటంటే అవి ఈ కణాలు వెళ్ళి ఎండోథీలియల్ సెల్ కి ఉన్నటువంటి ఆ వాస్కులేచర్ కి అడుక్కోవడానికి ఉపయోగపడేటటువంటి ఎడ్హీషన్ మాలిక్యూల్స్ అన్నమాట, 2 మాలిక్యూల్స్. సో అవి మొత్తం బాడీలో ఉన్నటువంటి ఈ మైక్రో వెసల్స్ అన్నిట్లో, ఈ చిన్న చిన్న వెసల్స్ టిష్యూకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ అన్నిటికీ ఇన్ఫ్లమేషన్ అంటే ఆ వెసల్స్ లో ఉన్నటువంటి ఈ అడిషన్ మాలిక్యూల్స్ అగ్రెసివ్ గా ఓపెన్ అవుతాయి. అందువల్ల ఈ సెల్స్ అన్ని అక్కడికి వెళ్ళి దానికి అటాచ్ అయిపోయి అతుక్కుండడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ క్లాట్ లాగా. ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది మైక్రోవాస్కులర్ కోయాగులేషన్ అంటాం. ఈ మైక్రోవాస్కులర్ కోయాగులేషన్ వి థింక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. That is causing the whole damage in the system. So the inflammation aapite, we can stop the microvascular coagulation. But it already microvascular coagulation start అయిపోయింది కదా, inflammation వచ్చిన వాళ్ళకి. హైపాక్సిమియా ఉంది అంటే ఆల్రెడీ దే హ్యావ్ ఈ మైక్రోవాస్కులర్ కోయాగులేషన్ ఒకటి స్టార్ట్ అయిపోయింది అన్నమాట లంగ్స్ లో. ఒక చోట లంగ్స్ లో ఉంటే కిడ్నీలో ఉండదని నమ్మకం లేదు, హార్ట్ లో ఉండదని నమ్మకం లేదు, బ్రెయిన్ లో ఉండదు. అందుకనే వీఆర్ సీయింగ్ ద స్ట్రోక్స్, వీఆర్ సీయింగ్ ద హార్ట్ అటాక్స్, రైట్? ఇవన్నీ వచ్చేది అందుకే కదా. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టాప్ దట్ కోయాగులేషన్. దానికోసం మనం యాంటీకోయాగులేషన్స్ వాడతాం. అది ఇట్ కెన్ బి లో మాలిక్యులర్ హెపరిన్ ఆర్ ఎపెక్స్బాన్ అండ్ ఓరల్ మెడికేషన్స్ ఉన్నాయి. అవన్నీ సేఫ్ డ్రగ్స్. వితౌట్ యూజింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్రూవ్ దమ్. దిస్ మోర్టాలిటీ విల్ బి వెరీ హై. సో ఈ ప్రెడ్నిజోలోన్ మిథైల్ ప్రెడ్నిజోలోన్ అనేది ఇన్ఫ్లమేషన్ రాకుండా ఎట్లా ఆపుతుందో, వచ్చిన తర్వాత ఇందులో ఉండేటటువంటి కోయాగులేషన్ ని క్లియర్ చేయాలంటే యాంటీకోయాగులేషన్స్ వాడాలి. అందుకని ఈ 2 డ్రగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టు కంట్రోల్ దిస్ సెకండ్ ఫేజ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మనం షో చివరికి వచ్చేసాము. సో చివరగా ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్, కోవిడ్ లో ఎలాగా ఉండాలని మరొక్కసారి మీ మాటల ద్వారా వినాలనుకుంటున్నాం. ముందుగా శ్రీ చంద్రశేఖర్ గారు, సార్ మీరు మెసేజ్ ఇచ్చి అలాగే ఫ్రీ కాల్ సెంటర్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కోవిడ్ అనేది అంటే మొదట్లో కొంత ఎక్కువ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ ఉంది, ఇప్పుడు కొంత తగ్గుతూ వచ్చింది. అంటే మనం ముఖ్యంగా అంత భయపడాల్సిన విషయం లేదండి. మనం ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటా, డాక్టర్ సలహాలు తీసుకుంటా, మెజారిటీ ఆఫ్ దమ్ 80% కన్నా ఎక్కువ మంది ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పెద్దగా అంటే దాని గురించి బాగా భయపడిపోయి, ఈ రోజు కూడా ఒక న్యూస్ వచ్చింది మనకి, మధ్యప్రదేశ్ నుంచి ఒక పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు అని. అంటే అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ అంటే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం యాజ్ డాక్టర్స్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్. కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మనకి బాగా అంటే ఆశాజనకంగా ఉంది ట్రీట్మెంట్. అంత భయపడిపోయి మరి నిరుత్సాహపడిపోయి డిప్రెషన్లో గురవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన కాల్ సెంటర్ నెంబర్ గురించి అది చెప్తాను. నెంబర్ 901071099. ద నంబర్ వచ్చేసి 9010710999. Caring heart, service to humanity is service to God. Okay, so this is the call center number. Thank you so much sir. లోకేష్ గారు మీరు చివరగా
మెసేజ్. థ్యాంక్స్ అండి. మన టీవీ ప్రేక్షకులకి, మన టీవీ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు. నా మెయిన్ థింగ్ నా భయం ఏంటంటే, పేషెంట్స్ సిమ్టమ్స్ రాగానే ఇంకా ఇంట్లో సిమ్టమ్స్ రాగానే వెంటనే డాక్టర్స్‌కి కాల్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అనేది నా భయం. ఎందుకంటే 4 రోజులు లేట్ అయిందనుకోండి, నేను చేసేది తక్కువ. వారం రోజులు లేట్ అయితే ఇంకా తక్కువ. ఆ భయం అనుకుంటే ముందే మీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా డబ్బుల గురించి సంబంధం లేదండి. ఆల్రెడీ స్టడీస్ చూపించినియి. భయపడి ట్రీట్మెంట్ తీసుకోపోవటమే నా భయం అండి. భయపడి డాక్టర్ కాల్ చేయకపోవటము, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళకపోవటం, డబ్బులు లేకపోయినా కూడా ఫ్రెండ్స్ కానీ మాకు ఫ్రీ క్లినిక్స్ ఉన్నాయి, ఫ్రీ కాల్ సెంటర్స్ ఉన్నాయి. ఇది తెలుసుకోకపోవటమే నా భయం. సో, ఆ భయం అది మీరు తెలుసుకొని ఎడ్యుకేట్ చేసి అవేర్ అయితే ఇది పెద్ద కష్టం కాదండి. మాస్క్స్ పెట్టుకోవటం, ఇంట్లో కూడా పెట్టుకోవటం అనేది ఆ రెండే నా మెయిన్ సలహాలు. మెడిసిన్స్ అంటే ఇవి చెప్పాం కదా, ఇప్పుడు ₹300 స్టెరాయిడ్, తర్వాత యాంటీకోయాగులెంట్స్ డాక్టర్లతో మాట్లాడి తీసుకోండి, భయపడమాకండి. అదే నా సలహా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ గారు మీరు. ప్రశాంత్ గారు, ఇది మెయిన్ మెసేజ్ నేను ఇవ్వాల్సింది ఏంటంటే, మెడిసిన్స్ ఉన్నాయి, దానికి అట్లీస్ట్ వీ క్యాన్ కంట్రోల్ ద డెత్ రేట్, కానీ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్. అంటిల్ ఇది ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి కోవిడ్ ఉంది, ఇంకొకరికి ఇవ్వకూడదు. వేర్ ద మాస్క్, కీప్ ద డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్, తర్వాత చేతులు కడుక్కొని కానీ ఏ పని చేయకపోవడం, అది వెరీ ఇంపార్టెంట్. సోషల్ ఫంక్షన్స్ అనేటటువంటివి మనకి 2 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు, తొందర లేదు. పెళ్లి పేరెంటాలు ఇవాళ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ. సో ఉన్నా కానీ పర్సనల్గా ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల్లో ఆ 2 ఫ్యామిలీస్ ఉండి చేసుకుంటే దానివల్ల స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం సూపర్ స్ప్రెడర్ అవ్వాల్సిన పని లేదు. అందుకని మొహమాట పడి పెళ్లిళ్ళకి, తద్దినాలకి వీళ్ళకి వెళ్లాల్సిన అవసరం మనం లేదు. దీనివల్ల స్ప్రెడ్ అయినటువంటి కేసులు చాలా ఉన్నాయి ఆంధ్రాలో. అందుకని మెయిన్ మెసేజ్ ఇస్ కీప్ డూయింగ్ హ్యాండ్ వాషింగ్, కీప్ డిస్టెన్సింగ్, వేర్ మాస్క్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆసమ్ సార్, చాలా చక్కగా చెప్పారు. మరి చివరగా ఆపి ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ సుధాకర్ జొన్నలగడ్డ గారు, సార్ ఆపి గురించి, ఆపి లీడర్షిప్ గురించి చాలా చక్కగా మాకు చెప్పారు. మరి ఇంకొకసారి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. అలాగే మెసేజ్ ఆన్ కోవిడ్ మా ప్రేక్షకులకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. మన టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, మీకు చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా గ్రూప్కి. ముఖ్యంగా మన డాక్టర్లందరూ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అది ఓల్డ్ స్టేట్మెంట్, బట్ స్టిల్ ఇట్ ఈజ్ యంగ్ స్టేట్మెంట్. అందుకనే అందరికీ, ప్రతి ఒక్కరికి ఇంట్లోంచి బయట రాగానే మాస్క్ పెట్టుకోమని చెప్పాలి. మాస్క్ పెట్టుకోండి, తర్వాత డిస్టెన్స్ పాటించండి, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎప్పుడైనా సిక్కున్నప్పుడు ఎమ్మటే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఎమ్మటే డిలే చేయకూడదు. లోకేష్ గారు అన్నట్టు డిలే చేయకుండా ఎమ్మటే సంప్రదించండి. ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది. ఇంతకుముందులాగా మార్చిలో డిసీజ్ వచ్చినప్పుడు కొద్దిగా ట్రీట్మెంట్ గురించి మనకు తెలిసేది కాదు, ఏం చేయాలో ఏంటి. ఇప్పుడు ఈ స్టెరాయిడ్ అనేది మార్చిలో ఇవ్వదన్నారు WHO వాళ్ళు, ఇటాలియన్ వాళ్ళు. డోంట్ గివ్ స్టెరాయిడ్స్ అన్నారు. ఇప్పుడు స్టెరాయిడ్ ఫ్రంట్ లైన్ నా, ఈ చీప్ డ్రగ్, ఫ్రంట్ లైన్ డ్రగ్. దాని గురించి భయపడాల్సిన పని లేదు. మీ డాక్టర్ని సంప్రదించండి. వైద్యం ఎంత త్వరగా తీసుకుంటే అది మంచిది. ఇన్ఫెక్షన్ వస్తే ముఖ్యంగా చేయాల్సింది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోండి, అది ఇంపార్టెంట్ అనమాట. అందరికీ జాగ్రత్తగా స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా షోకి వచ్చి ఆపి వారు చేపడుతున్న అద్భుత కార్యక్రమాల గురించి మాతో పంచుకున్నారు. అలాగే కోవిడ్ ట్రీట్మెంట్ కి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. ప్రస్తుత COVID-19 పరిస్థితుల్లో వైద్యుడే నారాయణుడు అని మరొకసారి మీరు రుజువు చేశారు. We want to use this opportunity to pay tribute to all the doctors on this earth for their selfless service to humanity. ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్ విత్ ఆపి ఆన్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆన్ కోవిడ్. ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.